దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాన్ని పొడిగించి మన జీవితంలో మరి యొక్క నూతన ప్రభు దినాన్ని ప్రసాదించినందుకు ఆయనకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొకసారి మేము ప్రభు దినమందు ప్రవేశించి నిన్ను ఆరాధించి స్తుతించడానికి మీరు చేసిన ఏర్పాటుకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, మేము దూరస్తులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, మేము ఇంకా శత్రువులుగా ఉండగానే మీరు మా కోసం ఈ లోకానికి వచ్చారు. చిన్న శిశువుగా జన్మించారు, తగ్గించుకొని ప్రభా ఈ భూలోకానికి వచ్చారు. మా కొరకై తండ్రి ఈ లోకంలో మనుష్యుడిగా జీవించారు. మా శోధనలు, మా బాధలన్నీ అనుభవించారు. మా పాప ప్రాయశ్చిత్తం కొరకై శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. మీరు కాచిన అమూల్య రక్తం ద్వారా మాకిచ్చిన పాప క్షమాపణకై వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని నీతిమంతులుగా మీరు తీర్చినందుకు వందనాలు, కుమారులుగా అనుగ్రహించినందుకు వందనాలు, పరిశుద్ధాత్మను సంచకరువుగా అనుగ్రహించారు. మీ వాక్యం మా పాదములకు దీపంగా, మా త్రోలకు వెలుగుగా ఇచ్చారు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయటంలో ఎడతెగక మీరు మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గత దినాల్లో కూడా మీరు ఆన్లైన్ పరిచర్యలో సహాయం చేసినందుకు వందనాలు. ఈ దినం కొరకై ప్రభువా మీ సన్నిధికి వస్తున్నాం. విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకొంచున్నాము. మీరు మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. వాక్యం ఇచ్చుటకు, అంగీకరించుటకు పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పాడే పాటలు ఆశీర్వదించండి. ఆరాధన వాక్యం దీవించండి. ప్రజలు విని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహాయపడండి. పల్లలో యోగ్యంగా పాలు పొందుటకు కావలసిన వాక్యం అనుగ్రహించండి. వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందుటకు మీ కృప అనుగ్రహించండి. అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. పిల్లల ప్రతి అవసరం, ఆత్మీయ అవసరాలన్నీ కూడా నీ వాక్యం ద్వారా తీర్చబాటుకు సహాయపడండి. వారికి క్షేమము, ఆదరణ, హెచ్చరిక అనుగ్రహించమని వాక్యం ద్వారా ప్రార్థిస్తున్నాం. పడిన వారిని లేవనెత్తండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నిరాశ, నిస్పృహలు గుండా పాడైన జీవితాలు కలిగి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తిరిగి కట్టండి ప్రభువా. మీరు కట్టుటకు వాక్యం ద్వారా శక్తి గలవాడు. అయ్యి నిష్పేజకమైన దాసు నన్ను కూడా మీరు సెలవుచాటును మరుగు చేయండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మతో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. టైం మేనేజ్మెంట్లో తోడుగా ఉండండి. ఆ తలంపులను మీరు స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మీ అధికారం కింద, ప్రభుత్వం కింద, రాజరికం కింద మమ్మల్ని ఉంచండి. యేసు ప్రభువుని తప్ప మరి ఎవరిని చూడకుండా మాకు సహాయం చేయండి. మీరు అక్కడికై మమ్మల్ని అందరినీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. సీఎన్ గీతాల పుస్తకంలో నుంచి మనం 268వ పాట పాడుకుందాం. 268 ఉదయించే దివ్య రక్షకుడు అనే పాట. ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా, దీపంబు లేక పలుమారు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, మార్గదర్శి నడిపించు వారి మార్గ
ఇదరలో ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించేను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు చింత విచారముతో నిండి ఉన్న లోకారోదన విని చింత విచారముతో నిండి ఉన్న లోకారోదన విని పాపము నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు పాపము నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు మానవాళికై మరణంబు నొంది మానవాళికై మరణంబు నొంది నిత్య జీవము నివన్ దివ్య రక్షకుడు ప్రకాశతార ఉదయించే ఇదరలో దివ్య రక్షకుడు ప్రకాశతార ఉదయించే రక్షింపను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించేను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనల పంపేను క్రీస్తు ప్రభున్ పరలోక తండ్రి కరుణించి మనల పంపేను క్రీస్తు ప్రభున్ లోకాందులకు దృష్టి నివ్వ కరుణించే క్రీస్తు ప్రభువు లోకాందులకు దృష్టి నివ్వ కరుణించే క్రీస్తు ప్రభువు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభు సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించేను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు. మరి ఒక పాట పాడుకుందాం. 171వ పాట అసమానుండగు ఓ క్రీస్తు అనే పాట 171. అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఇహ పరములను నీ జన్మ
అభయమునిచి మాకు భయభీతిని బాపితివి భయభీతిని బాపితివి అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీ జీవిత వాక్కులన్నీ సాజీవము జనులందరికీ నీ జీవిత వాక్కులన్నీ సాజీవము జనులందరికీ పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి నీతిగా మమ్ము తీర్చితివి అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాప శపముల పాపితివే చూపితివే పరమాదారి పాప శపముల పాపితివే చూపితివే పరమాదారి శక్తి గలవు ప్రభువా నీకే మా స్తోత్రములు శక్తి గలవు ప్రభువా నీకే మా స్తోత్రములు నీకే మా స్తోత్రములు అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా విశ్వమంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వమంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ
సంగమునకు శిరసు నీవే అంగములుగా మమ్ము చేసితివి సర్వాసంపునుండా సర్వమహిమ నీకే సర్వాసంపునుండా సర్వమహిమ నీకే సర్వమహిమ నీకే అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. ఆరాధనలోనికి మనం ప్రవేశించక ముందు దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనందరం కలిసి చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథం తెరిచి నాతో పాటు దయచేసి చదవండి. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 6-11 2వ అధ్యాయం ఫిలిప్పీలకు 6 నుంచి 11 వరకు కలిసి చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిరోమరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇదివరకే మనం డిసెంబర్ మాసంలో ప్రవేశించాము. క్రిస్మస్ సీజన్లోనికి మనం ప్రవేశించాం. క్రిస్మస్ అనగానే యేసు ప్రభు జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటా సహజమే. క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట. క్రీస్తును పూజించడానికి మనం దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. యేసు ప్రభు వారు పరలోకములో ఉన్న దేవుడు భూలోకంలో ఉన్న మనుష్యుని ప్రేమించి ఏం చేశాడో అదే క్రిస్మస్. మనం చదువుకున్న భాగంలో మనము 2 సంగతులు మనం ప్రాముఖ్యంగా చూస్తాము. మొదటిది హ్యూమిలియేషన్ ఆఫ్ క్రైస్ట్. హ్యూమిలియేషన్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క తగ్గింపు. రెండవది ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క హెచ్చింపు చూస్తాం. ముందు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన పేరును హెచ్చించాడు దేవుడు. యేసు ప్రభు తన్ను తాను ఎలాగ తగ్గించుకున్నాడో, హీ హిమ్సెల్ఫ్ బికేమ్ హంబుల్, ఇష్టపూర్వకముగా తగ్గించుకున్నాడు. సో అలాగ తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను హెచ్చించాడు. ఇదే సూత్రాన్ని మనం చూస్తాం. వాట్ వాజ్ క్రైస్ట్ పొజిషన్ ఇన్ ద బిగినింగ్? ప్రారంభంలో యేసు ప్రభు యొక్క పరిస్థితి ఏమిటి? ఆయన యొక్క పొజిషన్ ఏంటి? స్థానం ఏమిటి? అది మొదట 2 సంగతులు ఇక్కడ మనం చూస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. రెండవది దేవునితో సమానముగా ఉన్నవాడు. దేవుని పోలిక అంటే ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు కూడా పరిశుద్ధుడు. దేవుడు నీతిమంతుడు, యేసు ప్రభు కూడా నీతిమంతుడు. ఆయనలో ఏ దోషము మనము కనుగొనలేము. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఏం చూశాడంటే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని చూశాడు. సెరూపులు ఆయన ఆరాధిస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తున్నారు. 2 రెక్కలతో వారు ముఖమును కప్పుకున్నారు ఆయన తేజస్సును చూడలేక. 2 రెక్కలతో పాదాలను కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతున్నారు.
ఎగురుతూ ఈ మాటలు చెప్తున్నారు. అంటే ఆయన చూడలేకపోతున్నారు ఆయన మహిమను. మనుష్యుడు ఎవరు కూడా ఆయన్ని చూడలేరు. మనుష్యుడు ఎవడు ఎన్నడూ దేవుని చూడలేదు. చూసి మనం బ్రతకలేము కూడా. మోషే 40 పగళ్ళు రాత్రులు అక్కడ కొండ మీద ఉండి వచ్చాడు కిందికి. ప్రజలు ఆయన మొహం మీద ఉన్న మహిమను చూడలేకపోయారు. యోహాన్, యేసుప్రభు ప్రేమించిన శిష్యుడు, ప్రకటన 1వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క మహిమ గ్లింప్స్ అంటే కొంత భాగాన్ని చూశాడు. చచ్చిన వాని వలె సాగిలపడ్డాడు. అంత మహిమ ప్రభావం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. రెండవదిగా హీఈస్ ఈక్వల్ విత్ గాడ్, దేవునితో సమానమైన వాడు. అంటే దేవుడు చేయగలిగినవన్నీ ఆయన చేస్తున్నాడు. పరలోకంలో ఉన్నప్పుడు చేశాడు ఆయన. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1, 3 వచనాల్లో మనం చూస్తాము, ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయన ద్వారా సర్వము కలిగింది, కలిగినది ఏది ఆయన లేకుండా కలగనే లేదు, కలుగునుగాక అని చెప్పగానే ఆదికాండం 1వ అధ్యాయం జెనసిస్ 1st చాప్టర్లో ఈ లోకంలో అన్ని కూడా సమస్తమును ఒక్క మాట చేత కలిగించాడు. దేవుడు సర్వశక్తిమంతుడు అనమాట, ఆమ్నిపోటెంట్ గాడ్. ఈ సృష్టిని చూసినప్పుడు ఆయన జ్ఞానాన్ని కూడా మనం చూస్తాం. ఇన్ని నక్షత్రాలు కోట్ల కొలది నక్షత్రాలు అంటారు కదా, ఇన్ని చేయగలిగాడు ఆయన. ఒకదానితో ఒకటి ఢీ కొనకుండా ఈ గ్రహాల్ని వాటి స్థానాల్లో ఉంచడం ఎంత జ్ఞానం గల వ్యక్తి చేయగలడు. ఇలాగా సర్వజ్ఞానం కలిగినవాడు, ఆమ్నిసెంట్ గాడ్. ఆయన ఆమ్ని ప్రజెంట్, ప్రతి చోట ఆయన ఉన్నవాడే. ఆయన సర్వస్థలంలో ఉండేవాడు, సర్వాంతర్యామి అంటారు కదా. సో అలాంటి దేవుడు ఆయన. ఈజ్ అ క్రియేటర్, అంటే పవర్ఫుల్ గాడ్, ఆమ్నిపోటెంట్ గాడ్. ఆయన చేసింది ఒక ఎత్తు, ఈ సమస్తమును ఆయన నిర్వహిస్తున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1, 3 వచనాల్లో ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించబడెను. ఆయన సమస్తమును తానే నిర్వహిస్తూ మహత్తు గల మాట చేత అని చదువుతాం. ఇలాంటి దేవుడు ఆయన. పూర్వపు స్థితి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానమైన వాడు. ఇప్పుడు ఆయన యొక్క తగ్గింపు స్టెప్ బై స్టెప్ తగ్గించుకునేది మనం చూస్తాం. హౌ హీ ఈజ్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్, హ్యూమిలిటీ ఆఫ్ క్రైస్ట్. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ ఏం రాశారు? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, దేవునితో సమానముగా ఉండేది ఇది ఒక గొప్ప భాగ్యము, దీన్ని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు. కానీ ఏం చేశాడు? మనుష్యుల పోలికగా పుట్టి, చూడండి ఎంత తగ్గింపు ఇదో. పరలోకములో ఉన్న దేవుడు, ఏ మానవుడును ఎన్నడూ చూడలేని భయంకరమైన దేవుడు ఆయన, ఆసమ్ గాడ్. అలాంటి దేవుడు భూలోకానికి దిగి రావటం ఎంత ఆశ్చర్యకరమైనది కదా. మనలాగా జన్మించటం ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. సాధారణంగా 10th క్లాస్లో ఉన్న అమ్మాయిని ఎల్కేజీలో కూర్చోమంటే కూర్చుంటుందా? కూర్చోదు కదా. ఒక బ్యాంక్ మేనేజర్ని బ్యాంక్ గేట్ దగ్గర వాచ్మెన్ లాగా పనిచేయమంటే చేస్తాడా? చేయలేడు కదా. అయితే దేవుడు ఆయన పరలోకంలో ఉన్న దేవుడు, దేవదూతలు స్వరూపుల చేత ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న దేవుడు ఈ లోకానికి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన పుట్టాడు. మనుష్యుని రక్షించడానికి ఆయన సంకల్పం, ప్రణాళిక ఉంది ఆయన దగ్గర. సాల్వేషన్ ప్లాన్ ఒకటి ఉంది, ప్రణాళిక ఉంది. దాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటిసారి ఆయన ఆదికాండము జెనసిస్ 3:15లో 3:15లో వాగ్దానం ఇచ్చాడు, స్త్రీ సంతానమందు జన్మించి నేను మనుషులను విమోచిస్తాను పాపము నుండి అని చెప్పాడు. అంతవరకు కూడా గొర్రెలను మేకలను అనుమతించాడు చంపబడడానికి, రక్తం చిందించబడడానికి. రక్తం ద్వారా పాప క్షమాపణ ఆయన ఇచ్చేవాడు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు తన అనాది సంకల్పము చొప్పున ఆయన ఈ లోకానికి మనుష్యుడిగా పుట్టాడు. పుట్టుక అంటే చిన్న పిల్లవాడుగా పుట్టడం అంత సులభమైనది కాదు కదా. ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడాలి. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. కన్య మరియకు ఆయన జన్మించాడు. మనము కన్య మరియకు జన్మించాడు అని మనం స్తుతిస్తాము. కానీ ఆ రోజుల్లో ప్రజలు కన్యకు జన్మించాడు కాబట్టి ఆయన్ను ఒకవేళ అవమానకరంగా చూసేవారేమో, తక్కువగా చూసేవారేమో. మరేని కూడా అలాగ చూసి ఉంటారు కదా. అలాంటి పుట్టి అనేది ఎంత తగ్గింపుని, మనుష్యుల పోలికగా పుట్టాడు. మనుష్యుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన. అంటే మనలాగా బాధపడ్డాడు ఆయన. మనం ఎలాగ బాధపడతామో, ఆకలి
యేసుప్రభు ఆకలి కొన్నాడా? అవును, ఆకలి కొన్నాడు ఆయన. ఉదయమందే ఆకలి కొన్నాడని మత్తయి సువార్త 21:18 మనం చూస్తాం. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాడు, ఆకలి కొన్నాడు. మనకు పొద్దున్న లేస్తేనే ఆకలిస్తుంది కదా. ఆయన దప్పికొన్నాడా? అవును, దప్పికొన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 6-7 వచనాల్లో సమరయ స్త్రీతో దప్పికొని అలిసిపోయి దాహమునికిమ్మని అడుగుతున్నాడు ఆయన. ఎలా అడుగుతున్నావయ్యా నువ్వు? నా ఆమె అంటుంది, యూదుడు బాయ్ నువ్వు, సమరయ స్త్రీ ఆయన, నన్ను దాహమునికి ఎలాగ అడుగుతున్నావు అంటుంది ఆమె. ఆయనకు నిద్ర వస్తుంది అలసిపోతే. అవును, నిద్రిస్తున్నాడు ఆయన. మార్కు సువార్త 4:38. తుఫాన్లో కూడా నిద్రపోయేవాడు యేసుప్రభు వారు. అంత అలసిపోయాడు అనమాట. ధోని తుఫాన్లో చిక్కుకుంది, శిష్యులు మొరపెడుతున్నారు, అరుస్తున్నారు. యేసుప్రభు నిద్రిస్తున్నాడు, అలసిపోయాడు. మన వలె రక్త మాంసముల్లో పాలివాడాయను. హెబ్రీయులు రాసిన పత్రిక 2:15 ఉంది. మనలాగా సహానుభవం గలవాడు. 4:15 హెబ్రీలోనే ఉన్నాయి ఇవన్నీ. మనం ఎలాగా కష్టపడతామో, అలసిపోతామో, మనకు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో, ఎలాగ బాధపడతామో, ఏదైనా బాధ వస్తే యేసుప్రభు ఏడ్చెను అని చూస్తాం జాన్ 11:35 కదా. ఇవన్నీ కూడా ఆయన మనలాగా మనలాంటి శోధనలు కూడా వెళ్ళాడు, కానీ శోధన జయించాడు ఆయన. అదే వ్యత్యాసం. మనుష్యుల పోలికగా పుట్టి. 4వది took upon him the form of a servant. దాసుని స్వరూపము ధరించుకొని ఆయన దాసుడుగా ఈ లోకంలో ఉన్నాడు. అంటే ఒక బీదవాడుగా ఉన్నాడు. హీ వాజ్ ఎ సర్వెంట్. ఆయన రాజుగారి కుటుంబంలో జన్మించి ఉండవచ్చు, ఒక రిచ్ మ్యాన్ ధనవంతుడి ఇంటిలో జన్మించి ఉండవచ్చు, కానీ అలా జన్మించలేదు. ఆయన ఒక ఆర్డినరీ కార్పెంటర్, పని చేసుకునేవాడు. కట్టెలు నరుక్కొని వచ్చి కట్టెలతో మంచాలు, కుర్చీలు, పొలంలోని పనిముట్లు, నాగలి ఇలాంటివి చేసేవాడు. ఎవరు? తండ్రిగా ఎంచబడిన జోసెఫ్. యేసుప్రభు కూడా అదే పని చేశాడు. ఆయన కూడా కష్టపడ్డాడు, దాసుడుగా కష్టపడ్డాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 55వ వచనంలో ఈయన వడ్రంగి కాడా, ఈజీ నాట్ ఏ కార్పెంటర్ అని నజరేతులని వారు క్వశ్చన్ చేసి చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఈజీ నాట్ ఏ కార్పెంటర్ సన్ అంటారు. మళ్ళీ కార్పెంటర్ కొడుకు కదా ఆయన. అవును, ఆయన అడవికి వెళ్ళాడు, చెట్లు కొమ్మలు నరుక్కొచ్చాడు, వాటిని బెంచీలుగా, కుర్చీలుగా, మంచాలుగా చేశాడు. ఆయన నాగల్ని తీసుకొస్తే రిపేర్లు చేశాడు. ఇవన్నీ కూడా కష్టపడ్డాడు. చెమట అంటే ఆయనకి ఏమో తెలుసు. అంతేకాదు ఆయన నిజంగా దాసుని యొక్క స్వరూపం ధరించుకోవడమే కాదు, దాసునిగా శిష్యుల పాదములు కడగడానికి ఇష్టపడ్డాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 12వ వచనం, జాన్ 13:12. శిష్యుల పాదాలు ఆయన కడుగుతున్నాడు. పళ్ళెంలో నీళ్లు పోసాడు, నడుము టువ్వాలు కట్టుకున్నాడు. ఆయన తుడటం మొదలుపెట్టాడు, ఒకరి తర్వాత ఒకరు. ఇది దాసుని పని. ఇంటిలో ఉన్న దాసుడు చేయాల్సింది. యేసుప్రభు అలాగ తగ్గించుకున్నాడు. నేను ప్రభునే కానీ దాసుడి పని చేస్తున్నాను, మీరు అలాగ చేయండి అని నేర్పించడానికి అలా చేశాడు. లూకా సువార్తలో 22:27, 22:27లో ఏమంటున్నాడు? మీ మధ్య నేను పరిచర్య చేసేవాడి వలె ఉన్నాను, పరిచారం చేసేవాడిలా ఉన్నాను. హీ వాజ్ లైక్ ఎ సర్వెంట్ బిఫోర్ దమ్. ఎంత గొప్ప తగ్గింపు కదా. యేసు ప్రభు వారు దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అంతేనా? 5వది తన్ను తాను రిక్తునిగా చేసుకొనును. ఎస్, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే ఖాళీ. కొన్నిసార్లు అంటాం కదా జోబులు ఖాళీ అని అంటాం కదా, అంటే పైసలు లేవని అర్థం. యేసుప్రభు వారు అలాగా ఉన్నాడు ఆయన. ఒక శాస్త్రి యేసుప్రభు వారు వెంబడించడానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 19:20లో నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుటకైనా స్థలం లేదు. ఎంత విచిత్రమైన సంగతి కదా. యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి లైన్లో అంతటా ఎవరింటికి వారు వెళ్ళారు అని రాశారు. తర్వాత వచనం 8వ అధ్యాయం 1వ వచనం, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. నో హౌస్ ఫర్ హిమ్ టు టేక్ రెస్ట్. యేసుప్రభు వారు పుట్టినప్పుడు సత్రములో స్థలము లేనందున లూకా 2:7, జీవించినప్పుడు స్థలము లేదు ఆయనకు జీవించడానికి, పడుకోవడానికి. చనిపోయినప్పుడు సొంత సమాధి లేదు ఆయనకి. అరిమతయి యోసేపు అనే ధనవంతుని సమాధిలో పడుకోబెట్టారు. అంత స్థలము లేనివాడుగా, బీదవాడుగా, రిక్తుడిగా ఉన్నాడు ఆయన. ఆయన పుట్టినప్పుడు యేసుప్రభుని ఆలయానికి తీసుకువెళ్ళినప్పుడు మరియా యోసేపులు వెళ్ళారు. తన్ను పవిత్రపరచుకోవడానికి వెళ్ళిన సందర్భం అది. ఆలయానికి ప్రతిష్ఠించడానికి తీసుకెళ్లారు. లూకా సువార్తలో ఈ మాటలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో లూకా 2:22-24లో ఉన్నాయి. వాళ్ళు ఏం తీసుకెళ్లారంటే పావురపు పిల్లలు తీసుకెళ్లారు.
గువ్వల జత 2 పావుర పిల్లలు కానీ గువ్వల జత కానీ తీసుకెళ్లారట. ఎవరు తీసుకెళ్తారు అలాంటివి? మామూలుగా అయితే మేకలు గొర్రెలు ఇవ్వాలి. లేవియకాండము 12వ అధ్యాయము 8వ వచనం, లెవిటికస్ 12:8. వాడు మేకపిల్లను తేజాలని ఎడల ఆమె అప్పుడు ఇవి తీసుకురావాలి. అంటే బీదవారికి చేసిన ఏర్పాటు. యేసుప్రభు వారు బీదవాడు అనే దానికి ఎంతకంటే రుజువు ఏంటి? నీ కొరకు ట్యాక్స్ కట్టడానికి లేదు. వచ్చి పేతురు అంటున్న ట్యాక్స్ కట్టమని అడుగుతున్నారు. పోయి సముద్రంలో వలవి చేప దొరుకుతుంది, దాన్ని నోరు తెరువు, షెకెల్ దొరుకుతుంది, 1/2 షెకెలు ట్యాక్స్, నీకు నాకు సరిపోతుంది అన్నాడు. ఆయన దగ్గర పైసా లేదు. రిక్తుడిగా చేసుకున్న బీదవాడు దరిద్రుడయ్యాడు. నిజానికి ఆయన ధనవంతుడు. 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ధనవంతుడయ్యుండి మీ కొరకు దరిద్రుడుగా అయిపోయాడు. ఆయన మీ కొరకు అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి పౌలు రాస్తాడు. 6వది, మరణము పొందినంతగా మనలాగా మరణించాడు ఆయన. అంటే డెత్ ఎవరికి వస్తుంది? ఏలైనగా పాపంలో వచ్చే జీతము మరణము. రోమా 6:23. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం చేశాడు, చేయలేదు ఆయన. చాలామంది ఇట్లాగా అభ్యంతరపడ్డారు. ఈయన దేవుడు అన్నాడు కదా, మరి ఎలాగ చనిపోతున్నాడు, రక్షించుకో మరి నిన్ను నీవు అని ఎగతాళి చేశారు కదా, పరిహాసం చేశారు. 2 వ్యక్తులు బైబిల్లో మరణం రుచి చూడకుండా కొనిపోబడ్డారు. హానోకు, ఏలియా కదా. వారికంటే గొప్పవాడు కాదా యేసుప్రభు వారు? గొప్పవాడే. అలా చేసి ఉండొచ్చేమో, కానీ అలా చేయలేదు. అలా చేస్తుంటే ఎగతాళి చేసేవాళ్ళు, ఓ ఈయన దేవుడా అని అనేవారు, కరెక్టే. కానీ మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగేది కాదు. మనలాగా మరణించాడు, మరణము పొందినంతగా. అది కూడా ఎలాంటి మరణం? గలతీ 3:13లో శాపగ్రస్తమైన శిలువ మరణము. బ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం చెప్తుంది ఆ మాట. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, డొక్కలో బలంతో పడిచారు. మన పాపముల కొరకే, మన అతిక్రమల కొరకు ఆయన గాయపరచబడెను, మన దోషముల కొరకు నలగొట్టబడెను. ఆయన మన పాపములన్నీ వహించాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. 1 కొరింథీ 15:3-4. సమాధి చేయబడిన 3వ దినమున తిరిగి లేచను. యేసుప్రభు నీ కొరకు నా కొరకు శిలువ మరణము, శాపగ్రస్తమైన శిలువ మరణము. యూదులు అభ్యంతరపడడానికి యేసుప్రభు గురించి ఇది కూడా ఒక కారణం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని చెప్తుంది. ఇలాంటి వాడు ఎలాగ దేవుడు అవుతాడు? అది వాళ్ళ క్వశ్చన్. యేసుప్రభు నీ కొరకు నా కొరకు అలాగయ్యాడు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడిన, శాపముగా చేయబడిన. ప్రేమైన వాళ్ళారా, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన మరణాన్ని జయించాడు. మనల్ని నీతిమంతులుగా చేయుటకు సమర్థుడైన దేవుడు చేశాడు. అలాగే ఇప్పుడు మనల్ని రోమా 4:25 సమాధితో ఆయనది అంతం కాలేదు, కానీ మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చుటకు లేపబడిన. రైట్ వేశాడు మన మీద, క్రాస్ ఇంటూ తీసేశాడు, నీతిమంతులుగా తీర్చాడు. యేసు ప్రభు వారు చేసిన 7 సంగతులు మనం చూసాం. ఆయన ఎలాంటి వాడో, ఎలా తగ్గించుకున్నాడో మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? తర్వాత వచనాల్లో ఉంది. 9వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎలాగ విధేయత చూపించాడో, తగ్గించుకున్నాడో చూసాము. హెచ్చించబడే చూస్తాం. ఎందుచేత ఈ పై విషయాలు చేయటం ద్వారా పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడు. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. హెచ్చించబడిన యేసు ప్రభు వారు ఇప్పుడు ఆయన హెచ్చించబడ్డాడు, పరలోకమందు ఉన్నాడు, ఆరోహణుడయ్యాడు, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆరాధించేది హెచ్చించబడిన యేసును. నిజమే, తగ్గించుకొని వచ్చాడు. పశువుల పాకలో ఆయన పరుండబెట్టను, తగ్గించుకున్నాడు, కరెక్టే. ఇప్పుడు ఆయన అక్కడ లేడు, జీవించాడు. తర్వాత పెరిగి పెద్దవాడు అయ్యాడు, శిలుమరాల మీద మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆరోహణుడయ్యాడు, పరలోకంలో కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు.
అలాంటి దేవుని మనం ఆరాధించబోతున్నాం. కాబట్టి ఈ తలంపులు మనం చూసుకున్నాము. 7 సంగతులు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు ఈ వాక్యం మీద ఆధారపడి గుర్తుపెట్టుకొని ఆరాధించండి. రక్షణ పొందిన వారందరూ ఆరాధించండి. పాజ్ చేసుకుని ఆరాధించండి. తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుని మళ్ళీ ఏకీభవించండి. మనందరం కలిసి ఆరాధించినట్లుగా మనము శ్రేణి గీతాల్లో నుంచి 265వ పాట 265 ఓ సద్భక్తులారా. ఇంగ్లీష్లో కూడా ఉంది పాట. ఓ కమ్ ఆల్ యు ఫెయిత్ఫుల్ పాట పాడుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహంతో. సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెను. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. సారాత్మరుండ నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీవేల స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. మనము బల్లలో పాలు పొందక ముందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానికి ముందుగా మనం బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి. వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every
every chapter, every verse, every love, all the blessings of His love He won. Every promise in the book is mine. రూతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. బుక్ ఆఫ్ రూత్ 3rd చాప్టర్ వర్సెస్ 1 to 6. మనందరం కలిసి చదువుకుందాం ఈ భాగాన్ని. రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామములో మరొకసారి బల్లను సమీపించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఆరాధన సమయంలో మీరు సహాయపడ్డారు. చదివిన వాక్య భాగాన్ని ఆశీర్వదించి విరిచి మాకు పంచండి. నిష్ప్రయోజకమైన దాసుని మీరు సిలువ చాటును మరుగు చేసి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ వాక్యం ఇవ్వడానికి మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. వినువారుగా మాత్రం కాకుండా చేయవారుగా మమ్మల్ని చేయండి. ఒప్పుకొనని పాపాన్ని ఒప్పుకొని సరిచేసుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనము గత 2 వారాలుగా మనం రూతు గ్రంథాన్ని మనం ధ్యానించాము. రూతు గ్రంథం, బుక్ ఆఫ్ రూత్ని నేను ఇంకొక పేరుతో పిలవచ్చు అని చెప్పాను. బుక్ ఆఫ్ గ్రేస్, కృపా పుస్తకం అని కూడా మనం చదవచ్చు. ఎందుకంటే ప్రతి అధ్యాయంలో కూడా దేవుని కృపను మనం చూడవచ్చు. మోయాబు స్త్రీ యూదుని పెళ్లి చేసుకుని యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడుట గొప్ప కృప. ఇది ఊహించని కృప. 10వ తరం వారు కూడా ఇశ్రాయేలు సమాజంలో ప్రవేశించడానికి వీలు లేదు. అలాంటి స్త్రీని దేవుడు ఇంతగా ఘనపరిచాడు అంటే కృప కదా ఇది. మరి మనం దేనికి యోగ్యులము కాదో ఆ యోగ్యతనిచ్చుటనే కృప. వీఆర్ నాట్ వర్ది ఫర్ ఇట్, బట్ గాడ్ గివ్స్ దట్ వర్దినెస్. దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. ఈ ప్రపంచంలో 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒక శక్తి జీవితాల్ని విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేయడానికి, టు రూయిన్. ఇంకొక శక్తి కట్టడానికి, బాగు చేయడానికి. యేసుప్రభు చెప్పాడు, సాతాను వాడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తున్నాడు, నాశనం చేయడానికి. యోహాను 10:10. యేసుప్రభు వారు, నేను జీవం ఇవ్వడానికి గొర్రెలకు, ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను. ఈ పుస్తకంలో పాడైన జీవితాలు తిరిగి దేవుడు తన కృప ద్వారా ఎలా కడతాడో మనం చూస్తాం. మీ జీవితాలు, మన జీవితాలు అలాగా పాడైన జీవితాలుగా ఉన్నాయా? నిరాశ, నిస్పృహ, కృంగుదల, వీటితో సాతాను బాధిస్తున్నాడా? అయితే యేసుప్రభు ఉన్నాడు సిద్ధంగా. ఈ పగిలిపోయిన ముక్కలు ఇక జాయిన్ కావనుకుంటున్నారు కదా, అలాంటి ముక్కలు తీసి యేసుప్రభు చేతిలో పెట్టేద్దాం, సరెండర్ చేద్దాం. దేవుడు వాటిని అద్భుతంగా తిరిగి కట్టుటకు సమర్థుడు. 1వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే నయోమితో స్టార్ట్ అవుతుంది. నయోమి వారి కుటుంబం చేసిన పొరపాట్లు, మిస్టేక్స్ చూసాం. బెత్లెహేము వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. దానివల్ల అనేక దుఃఖాలు, శ్రమలు, కష్టాలు అనుభవించారు. బెత్లెహేము రొట్టెల ఇల్లు, మోయాబు శాపగ్రస్తమైన పట్టణానికి వెళ్ళారు. శ్రమలు, కష్టాలు వచ్చినప్పటికీ రొట్టెల ఇంటిలో, దేవుని ఇంటిలో నిలిచి ఉండుట మనకు మంచిది, ఆశీర్వాదం. కాబట్టి అదే మిజరీస్ చూస్తామా. దానివల్ల భర్తను కోల్పోయింది, కుమారులిద్దరిని కోల్పోయింది ఆమె.
10 దీర్ఘ సంవత్సరాలు ఉండటం వలన ఎంతో నష్టాన్ని అనుభవించింది ఆమె. కొంతకాలం అనుకున్నారు కానీ సోజాన్ అని ఉంది ఇంగ్లీష్లో. సో గొప్ప నష్టాన్ని అనుభవించింది. ఆమె జీవితంలో మనం ఏం చూస్తామంటే అవిశ్వాసం, అన్బిలీఫ్, దేవుని వాక్యం పట్ల, దేవుని వాగ్దానాల పట్ల అవిశ్వాసంతో వారు బెత్లెహేం వదిలిపెట్టి వెళ్ళారు. చాలామంది ఉన్నారు కదా అక్కడ, బోయేజు పనివారు ఉన్నారు. అవిశ్వాసము. తర్వాత రెబెలియన్, దేవుడు మాట్లాడినప్పుడు వెళ్లకుండా ఇంకా దేవునికి తిరుగుబాటు చేస్తుంది, ప్రశ్నిస్తుంది దేవుణ్ణి. నాకు సర్వశక్తుడు దుఃఖం కలుగజేశాడని దేవుని బ్లేమ్ చేస్తుంది. తిరుగుబాటు, రెబెలియన్. దీనివల్ల ఆమె హృదయం ఇచ్చేదైపోయింది, బిటర్నెస్. నన్ను మారాని పిలవండి, నయమి కాదు నేను. రిజల్ట్ ఏంటంటే ఎంప్టీనెస్, ఖాళీతనం. అన్బిలీఫ్ ప్లస్ రెబెలియన్ ప్లస్ బిటర్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీనెస్. అవిశ్వాసము, తిరుగుబాటు, చేదు కలిస్తే ఖాళీ జీవితం. అది ఆమె జీవితం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సంగతి చూసాము, అదేమిటంటే డెసిషన్స్. అవర్ డెసిషన్స్ డిటర్మిన్ అవర్ డెస్టినేషన్. మన తీర్మానాలు మన గమ్యస్థానాన్ని నిర్ణయిస్తాయి. ఎలిమెలకు చేసిన తీర్మానము మోయాబు దేశానికి వెళ్దామని తన మరణానికి నడిపించింది. ఓర్ఫా వెనక్కి వెళ్ళింది, దానివల్ల తన దేవతల దగ్గరికి వెళ్ళింది, కెమోష్. తద్వారా నరకానికి వెళ్ళి ఉండొచ్చు. అయితే రూతు చేసిన మంచి తీర్మానము, దాని ద్వారా బెత్లెహేముకు నడిపించబడి బెత్లెహేములో ఆశీర్వాదాలు పొందింది, యేసుప్రభు వంశావళిలో చేర్చబడింది. కాబట్టి మీరు చేసిన తీర్మానాలు ముఖ్యమైనది. ఈరోజు బలలో పాలు పొందే ముందు నువ్వు ఏ తీర్మానం చేస్తావో ఆ తీర్మానము నిన్ను గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుంది, నడిపిస్తుంది అక్కడికి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చాం మనం. తర్వాత 2వ అధ్యాయంలో కూడా మనం ఏం చూసామంటే 4 చేంజెస్, మార్పులు చూసాం. ఏమిటంటే అది అవిశ్వాసం నుంచి విశ్వాసతలోనికి, అన్బిలీఫ్ టు ఫెయిత్. తర్వాత రెబెలియన్, తిరుగుబాటు నుంచి సబ్మిషన్, విధేయతలోనికి. తర్వాత బిటర్నెస్, చేదు నుంచి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్లోకి. సబ్మిషన్, ఎంప్టీనెస్ టు ఫుల్నెస్, ఖాళీ జీవితం నుంచి సంపూర్ణతలోనికి ప్రవేశించింది. ఇక్కడ కూడా ఒక ఈక్వేషన్ మనం చూసాము, ఫెయిత్ ప్లస్ సబ్మిషన్ ప్లస్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్నెస్. సో ఇవి మనం చూసింది. విశ్వాసము ప్లస్ విధేయత ప్లస్ కృతజ్ఞత ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణత, సాటిస్ఫాక్షన్, సంతృప్తి. సో 7 ఆశీర్వాదాలు కూడా రూత్ పొందింది. అవి కూడా మనం చూసాము. నడుపుదల, భద్రత, వాగ్దానము, ఏర్పాటు, ఆదరణ, సహవాసము, సంతృప్తి. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చాం మనం. సో 3వ అధ్యాయము నయోమితో ప్రారంభమవుతుంది. నయోమి నోటిలో ఇప్పుడు రూతు గురించిన మంచి మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయం చివరిలోనే నీకు ఈ మేలు చేసిన వాడు దీవించబడును గాక అని చెప్పింది. ఫస్ట్ టైము దీవెన అనే మాట చూస్తాము, ఆశీర్వాదం ఆమె నోటిలో. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఏం చూస్తామంటే ఆమె రూతుతో ఉంటుంది, నీ గురించి నేను విచారించాలి కదా, నీ విశ్రాంతి గురించి, నీ కొరకు విశ్రాంతి. ఈ పుస్తకం యొక్క థీమ్ కూడా అదే, విశ్రాంతి. రెస్ట్ త్రూ రిడీమర్ ఆర్ రెస్ట్ త్రూ రిడెంప్షన్. ఇప్పుడు నయోమి తన గురించి విచారించడం మానేసి రూతు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. తన భవిష్యత్తు కొరకు రూతు గురించి ఆలోచిస్తుంది. ఎంత మంచి సంగతి కదా. చాలాసార్లు మన మిజరీస్కి, దౌర్భాగ్యానికి కారణం ఏంటంటే మన గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాం. నాకేంటి, నాకేం లాభము, నాకేం వస్తుంది, నా సంగతి ఏమిటి, నా పొజిషన్ ఏంటి, నా కుటుంబం సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి, నా 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 గ్రేటెస్ట్ ఫిష్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సెల్ఫిష్నెస్ అని చెప్తారు. ఒక్కసారి ఆ నా అనేది మర్చిపోయి ఇతరుల సంగతి చూడండి. మనకంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. క్రిస్మస్ పీరియడ్ దానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలాసార్లు ఇతరులకు బహుమానాలు ఇస్తారు కదా క్రిస్మస్ టైంలో. మంచిగా ఉన్నవారికి కాకుండా బీదవారికి ఇవ్వండి. చాలామంది భిక్షగానులు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు, వాకిల్ లేని వారు ఉన్నారు. వారికి సహాయం చేద్దాం, వారి గురించి ఆలోచిద్దాం. మనకంటే నీడ్లో ఎవరైతే ఉన్నారో, నిరాశ నిస్పృహలు గుండా వెళ్తున్నారో, బీదరికంలో వెళ్తున్నారో, వారి గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి మనం అట్లాగా ఆలోచించామంటే, ఇతరుల గురించి మనం ఆలోచిస్తే మన నిరాశ నిస్పృహలన్నీ కూడా మాయమవుతాయి. ఇది ఒక సూత్రం. ఇది
డోంట్ లివ్ ఆల్వేస్ ఫర్ యువర్ సెల్స్, లివ్ ఫర్ అదర్స్, హెల్ప్ ద నీడీ పీపుల్, షల్ ఐ నాట్ సీక్ రెస్ట్ ఫర్ ది, ఎంత మంచి మాట కదా, కన్సర్న్. ఇతరుల గురించి ఆలోచిస్తే మన నిరాశ నిస్పృహలు మట్టుమాయమవుతాయి. తర్వాత షీఈస్ కౌన్సిలింగ్, ఆమెకు సలహా కూడా ఇస్తుంది, పట్టించుకొని ఏం చేయాలో 3వ అధ్యాయంలో చెప్తుంది తనకు. నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఆయన బోయజు, ఆయన దగ్గరికి ఇలా సిద్ధపడి నువ్వు వెళ్ళాలి, ఆయన ఏం చెప్తాడో నువ్వు వినాలి. ఇవన్నీ కూడా నయోమి రూతుకు చెప్తుంది. వీ మస్ట్ గో, షీ హ్యాస్ టు గో అండ్ వీ ఆల్సో షుడ్ గో టు సమ్ పర్సన్ ఫర్ అవర్ సాల్వేషన్. మన రక్షణ కొరకు, విశ్రాంతి కొరకు మనం కూడా ఒక దగ్గరికి వెళ్ళాలి. ఈ పుస్తకంలో మనం మర్చిపోకూడని సంగతి ఏమిటంటే, బోయజు యేసు ప్రభు వారిని చూపిస్తున్నాడనే సంగతి మర్చిపోవద్దు. రూతు సంఘాన్ని చూపిస్తుందనే సంగతి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుందాం. మత్తయి సువార్త 11:28, 11:28 మనందరికీ తెలుసు కదా. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని యేసుప్రభు పిలుస్తున్నాడు. మనకు నిజమైన విశ్రాంతి యేసుప్రభు అనే బోయజు దగ్గర దొరుకుతుంది. ఇక్కడ బోయజ్ గురించి కొన్ని సంగతులు మనం చూద్దాం. 4 రైట్ థింగ్స్ రూత్ హ్యాస్ టు డూ. 4 సరి అయిన సంగతులు ఆమె చేయాలి. మొదటిది, సరి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, రైట్ పర్సన్. ఎందుకు ఈయన దగ్గరికి వెళ్ళాలి? ఎందుకంటే అతడు సమీప బంధువుడు. 2వ అధ్యాయం 20వ వచనంలో చివరి లైన్లో, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, నియరెస్ట్ కిన్స్మ్యాన్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకొని, పెళ్లి చేసుకొని పిల్లలు లేకుండా చనిపోతే అప్పుడు సహోదరుడు పెళ్లి చేసుకోవాలి, ఆయనకు సంతానం పుట్టించాలి, ఎందుకంటే ఆయన స్వాస్థ్యాన్ని కాపాడాలి. ఇది దేవుడు చేసిన ఏర్పాటు, మన ఏర్పాటు కాదు, దేవుడు చేసిన ఏర్పాటు. మీకు గుర్తుండుంటే పునరుత్థానం గురించి సందేహిస్తూ సద్దూకాయలు కొంతమంది యేసుప్రభు వారిని ప్రశ్నిస్తారు కదా. 7 మంది సహోదరులు ఉండిరి, 7 మంది పిల్లలు లేకుండా చనిపోయారు, పునరుత్థానం మంది ఎవరికి భార్య అవుతుందని. అది వారు ఆ ప్రశ్న అడిగింది దీని మీద బేస్ అయ్యే లేవియ కాండము 25:25 ఉంది, డిట్రానమీ 25:5 కూడా ఉంది, ద్వితీయోపదేశ కాండం 25:5 ఉంది, లేవియ కాండం 25:25 ఉంది. నియరెస్ట్ కిన్స్మన్ దగ్గరికి వెళ్ళాలి. సమీప బంధుడు విడిపించగలడు. మనకు సమీప బంధువుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆరాధన సమయంలో కూడా మనం చూసాం కదా, ఆయన మనకు సమీప బంధువు ఎలాగయ్యాడు? ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్న దేవుడు మనకు బంధువుడు కాలేడు, భూలోకానికి వచ్చాడు, మన వలే జీవించాడు, వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాల్లో, మన సహోదరుడి వంటి ఆయను, మన శోధనలు ఏవైతే మనం అనుభవిస్తున్నామో ఆయన కూడా అనుభవించాడు. 2:18 హీ హిమ్సెల్ఫ్ వాస్ టెంప్టెడ్ అండ్ వితౌట్ సిన్, శోధించబడి పాపం లేనివాడు. మనవలే ఇందాక చూసినట్టుగా ఆకలి కొన్నాడు, దప్పి కొన్నాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు, కోపం కూడా వచ్చింది. మన వంటి వాడు, మన స్వభావం కలిగిన వాడు. మనుషులందరూ ఎలాగా బాధలు అనుభవించారో అలాగ అనుభవించాడు ఆయన. దరిద్రం అనుభవించాడు, దారిద్రత, బీదరికాన్ని అనుభవించాడు. స్థలం లేనివాడుగా చూసాం మనం. మన వంటి వాడు, నియరెస్ట్ కిన్స్మ్యాన్. అయితే నియరెస్ట్ అయి ఉండవలన సరిపోదు, సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. 3 లక్షణాలు ఉండాలి ఆయనకి. మొదట, ఈ షుడ్ బి నియరెస్ట్ మ్యాన్, నియరెస్ట్ రిలేటివ్, సమీప బంధువు. రెండవది, ఈ షుడ్ బి ఏబుల్ టు రిడీమ్. ఏబుల్ టు రిడీమ్ అంటే శక్తి ఉండాలి. రిడెంప్షన్ అంటేనే అర్థం వెలపెట్టి కొనటం. కాబట్టి ఒకవేళ భూమి తాకట్టు పెడితే భూమిని వెలపెట్టి కొనుక్కోవాలి ఈయన విడిపించాలంటే. కాబట్టి వెల చెల్లించాలి. వెల చెల్లించడానికి శక్తి గలవాడు. భూమి విడిపించాలి, ఆ స్త్రీని కూడా విడిపించాలి, పెళ్లి చేసుకోవాలి. 2 చేయాలి ఆయన, భర్తను కోల్పోయి ఉంటే. కాబట్టి ఈయన మరి శక్తి గలవాడా బోయజు? 2వ అధ్యాయం 1వ భాగంలోనే చూస్తాం. 1 వచనాల్లో ఆయన మిగులు ఆస్తిపరుడు. హీజ్ వెల్దీ మ్యాన్. హెల్దీ మ్యాన్. యేసుప్రభు కూడా వెల్దీ మ్యాన్, శక్తి గలవాడు. మనల్ని విడిపించడానికి డబ్బులు పెట్టలేదు ఆయన, పైసలు పెట్టి కొనలేదు మనల్ని, రక్తం ఇచ్చాడు. ఎందుకని?
రక్తం ద్వారానే విమోచన అని దేవుడు చెప్పాడు. దేవుడు ప్రణాళిక అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, ఏలనగా రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ దెర్ ఈస్ నో రెమిషన్ ఆఫ్ సిన్స్. ఆ రక్తం ఎలాంటిదై ఉండాలి? పరిశుద్ధమైనదే ఉండాలి, పాపం లేనిదిగా ఉండాలి. పాపం చేస్తే మళ్ళీ ఆ రక్తం పెట్టినప్పటికీ లాభం లేదు. యేసుప్రభు వారు అలాంటి వాడా? మరి అలాంటి రక్తం కార్చాడా? అవును. పుట్టుకలో పాపం లేదు, కన్య గర్భంలో జన్మించాడు. జీవితంలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పాడు ఆయన. ఆయన పాపము చేయలేదు. పేతురు రాస్తాడు, 1 పేతురు 2:22. 2వ కొరింథీ 5:21, ఆయన పాపం ఎరగలేదు. 1 యోహాను 3:5, ఆయనలో పాపం లేదు. He did no sin, in him there is no sin, he knew no sin. అలాంటి దేవుడు. శత్రువులు సైతం ఆయనలో ఏ పాపము ఏ తప్పు కనుగొనలేదు. పిలాతు చేతులు కడుక్కుంటూ ఇంట్లో నాకు ఏ తప్పు కనపడలేదు అన్నాడు. అప్పగించిన ఇసుకలేదు పోయి ఉరిపెట్టుకున్నాడు. ఏమని చెప్పాడు లాస్ట్ స్టేట్మెంట్? నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేసి తిని ఈ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతుకి టెలిగ్రామ్ పంపించింది భార్య. రాత్రి కళ్ళలో మిక్కిలి బాధపడ్డాను. శతాధిపతి సెంచురియన్ శిలోకు మేకలు కొట్టమని ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పాడు. ఇవన్నీ శత్రువులు ఇచ్చిన సాక్ష్యాలు. అవును, హీ క్యాన్ పే ద ప్రైస్. అందుకని 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు, 1 పీటర్ 1st చాప్టర్ 18 and 19లో అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. శక్తి గలవాడు. ఇంకొక లక్షణం ఉండాలి, 3 లక్షణాలు ఉండాలి ఈ బంధువుకి. సమీప బంధువు అయి ఉండాలి, దూర బంధువు కాదు. తర్వాత శక్తి గలవాడుగా ఉండాలి, ఏబుల్. 3వది విల్లింగ్, ఇష్టపూర్వకంగా విడిపించాలి. డబ్బులున్నాయి, సమీప బంధువే, కానీ నేను విడిపించానంటే అదే కథ 4వ అధ్యాయంలో చూస్తాం. విల్లింగ్, ఈజీ విల్లింగ్ నా? ఎస్, ఈజ్ విల్లింగ్. వచ్చిన ఉద్దేశమే అదే కదా. 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లూకా 19:10, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. యోహాను సువార్త 10:18, John 10:18, no man taketh my life, I lay it down myself, I have power to lay it down and I have power to take it back అని చెప్పాడు యేసయ్య. నా ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో సైనికులు వెతుక్కుంటూ వస్తారు. మొదట భాగంలో గెచ్చమేన తోటకి యేసుప్రభువే వెళ్తున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. నేనే 3 సార్లు అలాగంటాడు. నేనే. విల్లింగ్లీ హీ సబ్మిటింగ్. లేకుంటే ఆయన బంధించలేరు వారు ఆయన్ని. విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగా చనిపోయాడు, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, ఇష్టపూర్వకంగా. ఆ మాట చెప్పకపోతే చనిపోయేవాడు కాదేమో నాకు డౌట్. ఆ మాట చెప్పాడు ఆయన ఇష్టపూర్వకంగా. కొట్టువారికి వీపును అప్పగించాడు, కొట్టండి అని. చెంప వెంట్రుకలు పీకేవారికి చెంప ఇచ్చేసాడు, పీకండి అని. మొహాన్ని అప్పగించాడు, ఉమ్ము వేసేవారికి. ఇష్టపూర్వకంగా చనిపోయాడు. సో హీ ఈజ్ ద కరెక్ట్ పర్సన్, రైట్ పర్సన్. షీ హాస్ గాన్ టు ఏ రైట్ పర్సన్. 2వది, నౌ షీ షుడ్ గో విత్ ఎ రైట్ పర్పస్. రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తుంది, కరెక్టే. ఇప్పుడు రైట్ పర్పస్ ఏంటి? పర్పస్ 1వ అధ్యాయంలో బోయజ్ అంటే ఎవరో తెలియదు ఆమెకి, ఎవరికి? రూత్కి. 2వ అధ్యాయంలో బోయజ్ పొలంలోనికి మొదటిసారి వెళ్ళింది ఆమె. బోయజ్ వచ్చి ఆమెను కలుసుకున్నాడు. అప్పుడు ఆయన పేరు తెలుసుకుందాం, అంతే. సమీప బంధువు అని కూడా తెలియదు. సో ఆ 2వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటి? దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు, బీదవారికి, పరదేశులకు, బీదవారాండ్రకు, తల్లిదండ్రులు లేని వారికి వారు పొలం పంట కోసేటప్పుడు కార్నర్స్, మూలలో వదిలిపెట్టాలి. అది దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రంలో. కోసేటప్పుడు కింద ఏమైనా పడిపోతే మళ్ళీ ఏరుకోకూడదు, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏరుకోకూడదు. ఇవి బీదలకు వదిలిపెట్టాలి. ఈ లెఫ్ట్ ఓవర్స్ కోసం వెళ్ళింది 2వ అధ్యాయంలో. దేవుని వాగ్దానమును నమ్మి వెళ్ళింది. నాకేమైనా లెఫ్ట్ ఓవర్స్ దొరుకుతాయి కదా ఆ పొలంలోకని. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఇదే పొలంలోనికి మళ్ళీ వెళ్తుంది. ఇప్పుడు పంట కోతకు వచ్చింది. వాళ్ళంతా కూడా ధాన్యాన్ని కోసి కుప్పలు వేస్తున్నారు, కాపలా ఉంటున్నారు అన్నమాట. నైట్స్ దొంగను ఎత్తుకొని పోకుండా. చాలామంది ఉంటారు, పనివారు ఉంటారు, యజమానుడు ఉంటాడు. సో అక్కడికి వెళ్తుంది ఆమె ఇప్పుడు. అయితే ఇప్పుడు వెళ్ళే ఉద్దేశం వేరే, డిఫరెంట్. ఇప్పుడు మిగిలిపోయిన వాటిని తీసుకోవడానికి వెళ్ళట్లేదు ఆమె.
ఇప్పుడు బెనిఫిట్స్ కోసం వెళ్ళట్లేదు. ఇప్పుడు వెళ్ళేది ఎందుకంటే బ్రైడ్ గ్రూమ్ కోసం వెళ్తుంది. ఎర్లియర్ షీ సా హిమ్ యాజ్ ఎ బెనిఫాక్టర్, మేలు చేసేవాడుగా చూసింది. కానీ ఇప్పుడు పెళ్లి కుమారుడుగా, ఇదివరకే చెప్పినట్టుగా ఈ కథ పెళ్లి కుమారుడైన యేసు ప్రభు వారిని, పెళ్లి కుమార్తె అయిన సంఘాన్ని చూపిస్తుంది. రూతు బోయజుల మధ్య నడిచిన చరిత్ర, జీవితం, సంఘటనలు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని చదవాలి మనం. ఇప్పుడు ఆమె ఈ బోయేజు దగ్గరికి పెళ్లి కుమారునిగా క్లెయిమ్ చేయడానికి వెళ్తుంది, బ్రైడ్ గ్రూమ్. సో నాట్ యాజ్ ఎ బెనిఫాక్టర్ బట్ యాజ్ ఎ బ్రైడ్ గ్రూమ్. షీ వాంట్స్ టు క్లెయిమ్ హిమ్, ఎస్టాబ్లిష్ ఏ పర్మనెంట్ రిలేషన్షిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్. తనతో ఎల్లప్పటికీ ఉండే ఒక బాంధవ్యాన్ని, సంబంధాన్ని ఏర్పరచుకోబోతుంది ఆమె. ఇంటిమేట్గా, క్లోజ్ ఫెలోషిప్. గిఫ్ట్స్ కోసం వెళ్ళట్లేదు, గివర్ కోసం వెళ్తుంది. మన జీవితంలో కూడా అలాగే చాలామంది యేసు ప్రభువాన్ని వెంబడించడానికి ఇష్టపడతారు. దేనికోసం అంటే మాకు గిఫ్ట్స్ ఇస్తే చాలు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు, ఇంకా ఎక్కువ మంది, 10,000 కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలియదు, అంతమందికి పంచిపెట్టాడు. చేపలు కూడా పెట్టాడు, అదే సంగతి. సో ఇది తిని తృప్తి పొందిన తర్వాత వీరందరూ యేసు ప్రభువాన్ని రాజుగా బలవంతంగా పట్టుకొని బలవంతంగా రాజుగా చేద్దామని వెళ్తారు. సో ఎందుకని? ప్రతిరోజు చేపల కూర తినొచ్చని. యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకోసం నన్ను వెతుకుతున్నారో నాకు తెలుసు. జాన్ 6:27 6:27 యోహాను సువార్త. డు నాట్ వర్క్ ఫర్ ద ఫుడ్ విచ్ పెరిషత్ బట్ ఫర్ ఎ ఫుడ్ విచ్ ఎండ్యూర్స్ ఎటర్నల్ లైఫ్. మీరు అక్షయమైన ఆహారం కోసం వెతుకుతున్నారు. యూ సీక్ మీ, జాన్ 6:26. సీక్ మీ నాట్ బికాస్ యూ సా సైన్స్, బికాస్ యూ ఏట్ ఆఫ్ ద లోవ్స్ అండ్ వర్ ఫిల్డ్. మీరు అద్భుతాలు చూచుడు చేత కాదు, కానీ మీరు రొట్టెలు తిని తృప్తి పొందారు కాబట్టి నన్ను వెతుకుతున్నారు. అక్షయమైన ఆహారం కోసం కష్టపడకండి. క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నారు, అయితే అక్షయమైన ఆహారం సంపాదించుకోండి, దానికోసం కష్టపడండి అంటున్నాడు. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. అది పోయేది, నశించిపోయేది. చూడండి, మనం కూడా అలాగే. ఈ బహుమానాలు, దేవుడిచ్చే గిఫ్ట్స్, ఉద్యోగము, దానికోసం ఎంతమంది ప్రభుని నమ్ముకుంటారు చూడండి. పిల్లలుగా కంటే ఒకవేళ పిల్లలు ఇస్తే అప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటామని అంటారు కదా. నాకు ఈ రోగం బాగు చేస్తే యేసుప్రభుని నమ్ముకుంటాననే వాళ్ళు మీరు చూడలేదా? చాలామంది నేను సువార్త చెప్పేటప్పుడు ఇలాంటి వారిని కలుసుకున్నాను. వాళ్ళందరూ కూడా ఈ లోకంలోని విషయాల గురించే పట్టించుకుంటున్నారు. దానివల్ల ఏం చెప్తున్నారంటే, విశ్వాసులు కూడా అలాగే. విశ్వాసులు కూడా ఈ లోకంలో అన్నీ మనకు మంచిగా ఉండాలి, అంతే చాలు. ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఎప్పుడు మనం ఆలోచిస్తూ ప్రయాసపడుతూ ఉంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే, మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉంటామని పౌలు 1 కొరింథీ 15:19 చెప్తున్నాడు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యందు నిరీక్షణ కలిగి మనం ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటాము. చూడండి ఎంత దౌర్భాగ్యత. ఈ లోకం కాదు మనది, పరలోకం. నిత్యం అక్షయం నిర్మలము ఓడబారిన స్వాస్థ్యం పరలోకంలో ఉంది. యేసు వారు పెళ్లి కుమారుడు అయితే, మనకు భర్త అయితే, ఆయనదంతా కూడా మనదే. నాట్ ఫర్ గిఫ్ట్స్ బట్ వీ క్లెయిమ్ ద గివర్. ఆయనే మనకు కావాలి, కడుపు కోసం కాదు. కడుపే వారికి దేవుడు. మన కడుపు నిండితే చాలు, మనకు ఆస్తులు పాస్తులు ఉంటే చాలు, పిల్లలు జల్లలు అందరూ ఉంటే చాలు. వాళ్ళేం పర్మనెంట్ కాదు వారు. ఈ కరోనా నేర్పిన పాఠం ఒకటేమిటి అందరికీ అంటే, పర్మనెంట్గా ఎవరు ఉండమని తెలుసు అందరికీ, కానీ ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలిపింది. ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు. గొప్పవాళ్ళు బీదవారు అందరినీ మరణం ఆహ్వానిస్తుంది, ఆ మరణం తలుపు తడుతుంది. ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి ఏ ఉద్దేశంతో యేసు ప్రభువును వెంబడిస్తున్నాము? రక్షణ పొందిన మనం కూడా ఏ ఉద్దేశం మనదేంటి? ఈ లోకంలో పొజిషన్సా? ఇదే సంఘంలో ఉన్న పరిస్థితికి, దౌర్భాగ్యతకు కారణం ఇదే. పొజిషన్, స్థానము, బలము, పేరు, నేమ్, ఫేమ్, ఇవే కావాలి. ఇవన్నీ టెంపరీ అయిన సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. దేవుడిచ్చే స్వాస్థ్యం ఉంది, ఇవన్నీ నథింగ్. యేసు ప్రభుని ఇంకా నమ్ముకోలేదా? యేసు ప్రభు గిఫ్ట్స్ ఇచ్చేవాడే కాదు, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గివర్. గివర్ కావాలి మనకు. పరలోకంలో స్వాస్థ్యం ఇస్తున్నాడు, దానికోసం ప్రభుని నమ్ముకోవాలి.
క్షయమైన ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. నిజమైన దేవుడు ఆయన. నేనే జీవాహారం అని చెప్పాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఆకలి కొనడు, విశ్వాసం ఉంచేవాడు దప్పి కొనడు. అలాంటి దేవుడు. జీవాహారమైన యేసుని మనం సంపాదించుకోవాలి. ఇందాక 2వ అధ్యాయంలో ఫుడ్ కోసమే వెళ్ళింది ఆమె, పడిపోయిన గింజలు ఏరుకోవడానికి, లెఫ్ట్ ఓవర్స్. దానికే చాలా సంతోషపడింది 2వ అధ్యాయంలో చూసాం మనం. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్స్ మీద దృష్టి లేదు ఇప్పుడు. అయితే పడేసిన వ్యక్తి ఆయన కావాలి నాకు. పనివారు పనేస్తే నాకు అదేం సంతోషం లేదు ఇప్పుడు. ఐ వాంట్ హిమ్ యాజ్ మై బ్రైడ్ గ్రూమ్. 3వది, వీ మస్ట్ హ్యావ్ ఎ రైట్ ప్రిపరేషన్. సరి అయిన సిద్ధపాటు కూడా ఉండాలి. ఇవి నయం చెప్తుంది, ఎలా వెళ్ళాలో చెప్తున్నాను. షీ ఈజ్ కౌన్సిలింగ్ హర్. ఏమేం చేయాలి? 3 సంగతులు చేయాలి ఆమె కదా. నీవు స్నానం చేసి, 3వ వచనం, రూతు 3:3, తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని, ఈ 3 విషయాలు చేయాలి. వాష్ యువర్ సెల్ఫ్, అనాయింట్ యువర్ సెల్ఫ్, పుట్ ఆన్ యువర్ బెస్ట్ రోబ్, గో డౌన్ టు ద థ్రెషింగ్ ఫ్లోర్. చూడండి, మనం చేయాల్సింది కూడా ముందు మనం కూడా కడుక్కోవాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అనే మాట తీతు వాడుతున్నాడు. 3:5, మనం నీతిని అనుసరించి క్రియల మూలంగా కాదు, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. దేవుడి రక్షణ. మనం మొదట దేవుని దగ్గరికి వెళ్ళేది రక్షణ కొరకు. సో ఇది మనం చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు అడుగుతున్నాడు. కడుగుదల 2 సంగతులు చూస్తాం మనం కడిగే దాంట్లో. మొదటిది, యేసు ప్రభువే కడుగుతున్నాడు మనల్ని. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనంలో, జాన్ 3:5, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీరు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది ఇక్కడ. పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం విన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడుతున్నాము, గుచ్చబడుతున్నాము. యోహాను సువార్త 16:8, జాన్ 16:8, ఆయన వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పుని గురించి ప్రజలను ఒప్పించాడు దేవుడు. అందుకని రక్షణ పొందాం. అయితే రెండవది ఏమిటి? రెండవది కంటిన్యూస్ క్లెన్సింగ్. మనల్ని దేవుడు కడుగుతూనే ఉంటాడు. ఇక ప్రతిసారి మనం ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆయన వాక్యం దగ్గరికి రావాలి కడుగుదల కొరకై. రక్షణ పొందిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది. తిరిగి కడగబడుతూ ఉండాలి. రక్షించబడిన వారు కడగబడుతూ ఉండాలి దేవుని వాక్యం ద్వారా, యేసుప్రభు రక్తం ద్వారా. దీని ద్వారానే మనకు విజయం. రక్తం ద్వారా విజయం. వారు ఇచ్చిన సాక్ష్యం బట్టి గొర్రెపిల్ల గురించి చెప్తూ 12:11 ప్రకటనలో అంటారు, వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు జయం పొందారని రాస్తాడు. కాబట్టి వాక్యము కడుగుతుంది మనల్ని. అందుకని మాటికి చదివిన వాక్యమైనా మళ్ళీ అక్కడికే వస్తాము, ఎందుకంటే కడుగుతుంది అది. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు. అసిస్టెంట్ వచ్చి చెప్తున్నాడు, అయ్యగారు నేను అసలు నాకేం పెద్ద చేంజ్ కనపట్లేదు, నన్ను మారినట్టు, నేను రక్షణ పొందినట్టే ఉంది కానీ నాకేం చేంజ్ కనపట్లేదు. నేను కూడా ఒక వ్యక్తితో మాట్లాడాను నిన్న, చాలాసేపు, గంట సేపు. ఇదే చెప్తున్నాడు ఆయన ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ సీయింగ్ మచ్ చేంజ్ ఇన్ మై లైఫ్ అని. ఏం చేయాలి? మాటికి వాక్యం దగ్గరికి వెళ్ళాలి. సరే, ఆయన్ని కూడా ఇదే చెప్పాడు. పాస్టర్ గారికి చెప్తానన్నాడు. ఒక గంప ఇచ్చాడు, వెదురు గంప, బుట్ట. దగ్గరలోనే ఒక కాలువ ప్రవహిస్తుంది అక్కడ, అందులోకి వెళ్ళి నీళ్లు పట్టుకొని రమ్మన్నాడు అనమాట, కొంచెం దూరంలో. సో తీసుకొని వెళ్ళాడు, దాన్ని తీసుకొచ్చి నీళ్లు తీసుకొని దాంట్లో తీసుకొని వచ్చాడు. అయితే ఆయన దగ్గరికి రాగానే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. ఈయన అనుకుంటున్నాడు అసిస్టెంట్, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చెప్తున్నాడు నాకు అని. మళ్ళీ ఆయన అన్నాడు, మళ్ళీ వెళ్ళు అన్నాడు, మళ్ళీ తీసుకురమ్మన్నాడు. అలాగే 7 సార్లు వెళ్ళి తీసుకొచ్చాడు. వెళ్ళటం రావటం చాలా బోరు కొట్టింది. అడిగాడిక, అయ్యగారు ఏంటి ఇది వెదురు గంప అంటే, వెదురు దానిలతో అల్లింది, తడకల్ లాంటిది, నీళ్లు నిలవవు దీంట్లో, ఎందుకు ఊరికి నీళ్లు తెమ్మని చెప్తున్నారు నాకు, నీళ్లు పట్టలేము దీంట్లో, ఇంపాసిబుల్, అసాధ్యం అని చెప్పాడు. ఎందుకు అట్లాగంటే, ఒకసారి ఆ గంప వైపు చూడన్నాడు. చూశాడు. ఏంటి అని అన్నాడు. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, ముందు ఎలాగ ఉన్నింది అన్నాడు. ముందు కొంచెం మురికి అది ఇది ఉన్నింది, బురద అది. ఇప్పుడు ఆ గంప క్లీన్ అయిపోయింది. ఎలాగైంది? నీటి ద్వారా. మనకు తెలిసినా తెలియకపోయినా వాక్యం వింటూ ఉంటే, చదువుతూ ఉంటే దేవుని వాక్యం కడుగుతూనే ఉంటుంది మనల్ని. విధేయత చూపిస్తే మరి ఎక్కువగా కడుగుతుంది. కడుగుదల కంటిన్యూస్ ప్రాసెస్. వీఆర్ సేవ్డ్, వీఆర్ బీయింగ్ సేవ్డ్, విల్ బి సేవ్డ్.
మనం రక్షించబడితిమి, జస్టిఫికేషన్. వీఆర్ బీయింగ్ సేవ్డ్ నౌ. శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది తర్వాత ఇన్ హిస్ ప్రజెన్స్ దెర్ ఇస్ నో సిన్, వీఆర్ గ్లోరిఫైడ్. 3 విషయాలు ఉన్నాయి విశ్వాస యొక్క జీవితంలో సాల్వేషన్ గురించి. పాస్ట్, వీ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. ప్రజెంట్, వీఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. ఫ్యూచర్, వీ షల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. దిస్ ఈస్ కాల్డ్ గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఈ 3 సంగతులు ఉన్నాయి. వాషింగ్ ఈజ్ రిక్వైర్డ్. అందుకనే 2 కొరింథీ 7:1 పౌలు అంటాడు, మనము ఇవన్నీ కూడా సమస్తమైన కల్మషం నుంచి మనము కడుక్కుందామని పౌలు చెప్తున్నాడు. చూడండి 2 కొరింథీ 7:1 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. వీఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. 1 యోహాను 1:9 ఎవరి కోసం రాశారు? విశ్వాసుల కొరకు రాశారు. మనము మన పాపం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేయను. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 2వది, అనాయింట్ ది విత్ ఆయిల్. నువ్వేం చేయాలి? తైలము రాచుకొని. ఆయిల్ బైబిల్లో అందరికీ తెలుసు, పరిశుద్ధాత్మని గుర్తుగా ఉంది. పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పని ఇందాక నేను చెప్పినట్టుగా యోహాను 16:8 పాపమును ఒప్పింపజేస్తున్నాడు. తర్వాత 2వది ఏం చేస్తాడు? ఆయన బోధిస్తున్నాడు. 16:13 ఆయన మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఉపదేశకుడు, గైడ్. ఆయన బోధిస్తాడు, గైడ్, టీచర్. సో ఆయన చేత మనం ఎల్లప్పుడూ నింపబడుతూ ఉండాలి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎఫెసియన్స్ 5:18 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మ నింపబడుతూ ఉండాలి. ఇది కూడా కంటిన్యూస్ ప్రాసెస్సే. అదే ఎఫెసీ పత్రిక 4:30 గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి. ఆయన మాట వినకపోయినప్పుడు దుఃఖపెడతాము. 5:19 క్వెంచ్ నాట్ హోలీ స్పిరిట్. కంటిన్యూస్గా మానేస్తే ఇంకా ఆయన ఏం మాట్లాడు, పెంచడు. ఆత్మను ఆర్పేసాం. ఆర్పుట అనేది దీపానికి వాడతాం కదా, దీపాన్ని వెలిగిస్తాం మనం. పూర్వకాలంలో లాంతర్లు ఉండేవి, చూసుంటారు కొంతమంది. ఇప్పుడు కూడా క్యాండిల్స్ కూడా ఉన్నాయి కదా, కానీ లాంతర్ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆ లాంతర్ల కింద ఒక చిన్న పాట్ లాగా ఉంటుంది, అందులో కెరోసిన్ పోసేవాళ్ళు, ఆయిల్. దానికి ఒక ఒత్తి ఉంటుంది, దాన్ని అంటించేవారు. అది వెలిగిస్తుంది వెలిగించినప్పుడు. సో ఈ ఒత్తిని ఏం చేస్తుంటారు? మాటికి ట్రిమ్ చేయాలి. దాన్ని బూడిద అవుతుంటుంది, దాన్ని ట్రిమ్ చేయాలి. కింద నూనె అయిపోతుంటుంది, పోయాలి. సరిగ్గా హోలీ స్పిరిట్ చేసే పని ఇది. పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండాలి. మనలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా కట్ చేయాలి, తీసేయాలి. అవిధేయత, అబద్ధాలు, మోసము, చెడ్డ మాటలు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగ మనము నింపబడిన వారుగా ఉంటాము. అనాయింట్ ది విత్ ఆయిల్. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు, నింపబడుతున్నవారు. తర్వాత పుట్ దై రైమెంట్ అపాన్ యూ, లేకుంటే పుట్ ఆన్ యూ ఎ బెస్ట్ రోబ్ అని ఉంది ఇంకొక ట్రాన్స్లేషన్లో. బెస్ట్ రోబ్ అంటే మంచి వస్త్రం ధరించుకోవాలి. ఇది కూడా అంతే. ఫస్ట్ ఆయన మనకు నీతి వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు, రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు. మన మురికి వస్త్రాలు తీసివేసి మన వస్త్రాలని కడిగేస్తున్నాడు, తెల్లగా చేశాడు. యేసుప్రభు రక్తం చేత వీరందరూ తెల్లబట్టలు వేసుకున్నారు. ఎవరయ్యా వీరు అని యోహాను అడుగుతున్నాడు ప్రకటనలో దేవదూతను. వీరు గొర్రెపిల్ల రక్తం ద్వారా తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు అని చెప్తాడు కదా. ఇవి మళ్ళీ తెలుపుగా ఉండాలి, మనం దీన్ని తెల్లగా ఉంచుకోవాలి. బెస్ట్ రోబ్. పాత వస్త్రాన్ని తీసేయాలి, ఈ నూతన వస్త్రాన్ని ఎల్లప్పుడూ ధరించుకోవాలి. ప్రాచీన స్వభావము, నూతన స్వభావము. ఎఫెసీయులు రాసిన పత్రిక 4:వ కొలస్సీ 3:వ ఈ నవీన స్వభావం గురించి, ప్రాచీన స్వభావం గురించి మనం చదువుతాం. రక్షణ పొందిన తర్వాత ప్రాచీన పురుషుడు ఇంకా మన హృదయం అనే గదిలో ఉన్నాడు, ఒక సింహాసనం వేసుకుని. రక్షణ పొందిన తర్వాత నూతన పురుషుడు ప్రవేశిస్తున్నాడు మనలోనికి. ఒకటే చేరుంది సింహాసనం, దానికోసం ఇద్దరు తగాద పడతారు. ఎవరి మాట వింటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇదే
మనం చేయాల్సింది. పుట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్, పుట్ ఆన్ ద న్యూ మ్యాన్. ఎఫెసీ 4:22-24 దాకా, కొలస్సీ 3:8 నుంచి ఈ మాటలు మనం చూద్దాం. కొన్ని చూద్దాం. కొలస్సీలో నుంచి, కొలస్సీ 3:1. కాగా దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు ప్రియులకు తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనడి. ఎవరైనా హాని చేశారంటే క్షమించండి, క్షమాపణ ధరించుకోవాలి. వీటన్నిటిపైన 14వ వచనంలో ప్రేమను ధరించుకొనడి, ఇవి ధరించుకోవాలి. అయితే ఏం వదిలిపెట్టాలి? మీరు కోపము, 8వ వచనం, ఆగ్రహము, కోపం ఎక్కువైతే ఆగ్రహము, దుష్టత్వం, ఇంకా కీడు చేస్తాం, కొడతాం, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించుడి. ఎందుకంటే ఒకరితో ఒకటి అబద్ధం ఆడొకటి ఏలేనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. సో ఇది మనం కంటిన్యూస్గా అలవాటు చేసుకోవాలి. మనం కొన్నిసార్లు పాత మనుషుడు బయటకు వస్తుంటాడు, ఓల్డ్ మ్యాన్ ఈజ్ అవుట్ అంటారు కొంతమంది. ఓల్డ్ మ్యాన్ ఈజ్ అవుట్ అంటే పాత ఎక్కడో ఉన్నవాడు బయటకు వస్తాడు మళ్ళీ టైం వచ్చినప్పుడు. కొంతమంది చాలా మంచివాళ్ళు అంట, వాళ్ళ ఆవిడ చెప్తుంది, మా ఆయన చాలా మంచివాడు సిస్టర్, కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం కోపం వచ్చినప్పుడే మంచిగా ఉండాలి కదా, అప్పుడే ఓల్డ్ మ్యాన్ బయటకు వస్తాడు, అప్పుడే మనం చంపేయాలి వాడిని. లోపల పాత బట్టలు వేసుకొని పైన కొత్త బట్టలు వేసుకుంటే ఏమైనా సంతోషంగా ఉంటుందా? అలా చేసుకోకూడదు. న్యూ గవర్నమెంట్ పుట్ ఆన్, ఇది వేసుకోవాలి. ఇలాగ మనము ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ కలిగి ఉంటాం. యేసు ప్రభుతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలంటే ఈ 3 సంగతులు మనం చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ హిమ్ యాజ్ యువర్ బ్రైడ్ రూమ్, పెళ్లి కుమారుడుగా నువ్వు హక్కు ఉంది అని అంటే నువ్వు ఇట్లాగా మెయింటైన్ చేస్తే అప్పుడు నీకు పెళ్లి కుమారుడు. ఇప్పుడు 4th రైట్ థింగ్ చూద్దాం. వీ మస్ట్ గో టు ద రైట్ ప్లేస్, దట్ ఈస్ టు హిజ్ ఫీట్. నయం చెప్తుంది, ఆయన పాదముల దగ్గరికి వెళ్ళాలి నువ్వు. చూడండి, ఫీట్, బోయజ్ పాదములు. ఇదేమంత అసభ్యకరమైన సన్నివేశం ఏమి కాదు, యూదులందరికీ తెలిసిన ప్రొసీజర్ ఇది, కస్టమ్ ఆఫ్ దట్ టైం. సో వాళ్ళు అట్లాగే క్లెయిమ్ చేస్తారు, స్త్రీ క్లెయిమ్ చేయాలి, నువ్వు నాకు భర్తవు అని క్లెయిమ్ చేయాలి. భర్త క్లెయిమ్ చేయడు, ఇక్కడ భార్యని క్లెయిమ్ చేస్తుంది. ఒకవేళ నాకు అక్కర్లేదంటే అప్పుడు ఆమె అందరికి చెప్పాలి, పబ్లిక్గా చెప్పాలి, ఈమె వద్దంటున్నాడు ఈయన అని చెప్పాలి, అలాగనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఇది. కాబట్టి ఇదేమి అసభ్యకరమైనది కాదు, ఇదంతా కూడా హుందాగానే జరిగిన సంగతులే. అలాగ చేయాలి. యూ మస్ట్ గో టు ద రైట్ ప్లేస్, దట్ ఈస్ హిస్ ఫీట్. 4 సార్లు ఆమె దగ్గరికి వెళ్ళేది. 4, 7, 8, 14 ఈ వచనాల్లో మనం ఫీట్ అనే మాట మాటి మాటికి చూస్తాం. చూడండి, ఇదంతా కూడా ప్రైవేట్గానే జరుగుతుంది, పబ్లిక్గా కాదు. రక్షణ కార్యాన్ని దేవుడు ప్రైవేట్గా ఉంచాడు చాలా కాలము. సమయం వచ్చిన తర్వాత కాలం సంపూర్ణమైనాడు, పబ్లిక్గా కొన్నాడు మనల్ని. పాదములు అనగానే మనకు గుర్తు వచ్చేది యేసుప్రభు పాదాలంటే యేసుప్రభు వారి దగ్గర పాదాల దగ్గర ఉన్న మరియ గుర్తొస్తుంది. యేసుప్రభు వారిని మనం క్లెయిమ్ చేయాలంటే భర్తగా, పెళ్లి కుమారుడుగా మనం కూడా ఈ 3 సంగతులు ఎల్లప్పుడూ చేయాలి. మొదటిది ఏం చేసింది మరియ, ఏం చేసింది చూడండి. లూకా 10:39 మరియా యేసుప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. లిజనింగ్ హిజ్ వర్డ్ ఫర్ ఇన్స్ట్రక్షన్. దేవుని హృదయంలో ఏముందో ఎలా తెలుస్తుంది మనకు? దేవుని వాక్యం చదివితే తెలుస్తుంది. అసలు బైబిలే చదవకుండా దేవుని చిత్తం నాకు తెలపాలంటే ఎలా తెలుపుతాడు? వీ హ్యావ్ టు గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్. తర్వాత వీ హ్యావ్ టు గో టు హిస్ ఫీట్ వెన్ యు ఆర్ గ్రీవ్డ్, ఫర్ కంఫర్ట్. ఆదరణ కొరకు వెళ్ళింది. 2వ సందర్భము యోహాను సువార్త 11:32, జాన్ 11:32లో యేసుప్రభు దగ్గర మరియా పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఎప్పుడు లాజరు చనిపోయే సమాధిలో ఉన్న సందర్భం అదే. దుఃఖం పట్టలేకపోతుంది, ఆదరణ కొరకు వెళ్తుంది. మనకు కూడా ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? మనుషుల దగ్గరికి వెళ్తే దొరకదు ఆదరణ. వారు మాటలతో ఆదరిస్తారు, అయితే దేవుడు తన శక్తి ద్వారా ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని ఆదరించాడు. ఆదరణకర్త యేసుప్రభు వారు మనకిచ్చిన ఆదరణకర్త ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆదరణ కొరకు ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యం ద్వారా కూడా ఆదరిస్తాడు. ధర్మశాస్త్రం చదివినప్పుడు ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టినట్టుకు ఎలాంటి హేతువు లేదు. 3వసారి యోహాను సువార్త 12:3, జాన్ 12:3లో ఆరాధన కొరకు ఆమె కూర్చుంది.
పాదాల దగ్గర జుట్టుతో తుడుస్తుంది పాదాలు అత్తరు పోసి. తగ్గింపు, దీన మనసు, ఆరాధన, సమర్పణ, టోటల్ సరెండర్డ్ లైఫ్, సంపూర్ణంగా సమర్పించుకున్న జీవితం మరియలో చూస్తాం. ఈ మూడు మనం కూడా చేస్తే మనం కూడా ఆయన మనకు బ్రైడ్ గ్రూమ్గా క్లెయిమ్ చేయవచ్చు. ఆయన ఇప్పుడే సంపూర్ణమైన బహుమానం దొరికేది. 2:12 బోయస్ చెప్పాడు కదా, నువ్వు దేవుని రెక్కల కింద, బలమైన రెక్కల కిందకు వచ్చావు. 2:12 ఈజ్ ద ప్రామిస్ ఫర్ హర్ బై బోయస్. నీకు సంపూర్ణమైన బహుమానం దొరుకుతుంది అని చెప్పాడు. ఇప్పుడు సంపూర్ణమైన బహుమానం కావాలి ఆమెకు. చిన్న చిన్న గిఫ్ట్స్ లాభం లేదు ఆమెకి. అలా చేసింది. నయోమి చెప్పినట్టు చేసింది. 5వ వచనం 3:5, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి చేసింది ఆమె. చేసిన తర్వాత ఏమైంది? మళ్ళీ ధాన్యం ఇచ్చాడు, మోసుకొని ఇంటికి వచ్చింది. వట్టి చేతులతో పోవద్దని ఇలాగా చెప్పాడని ఏం జరిగిందో చెప్పింది. నీ పని ఎట్లా జరిగాను ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసింది. 16వ వచనం. ఇప్పుడు నయోమి 18వ వచనంలో అంటుంది, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు కనుక ఇది ఎలా జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండు మనను. చాలా మంచి వర్స్ ఇది. 18th వర్స్. మీకు 13th లేదో తెలియదు కానీ 18th వర్స్ ఇస్ అ గుడ్ వర్స్. నీవు ఊరకుండు, ఆ మనుష్యుడు ఊరకుండడు. ఎంత మంచి మాట కదా. కొన్ని సంగతులు మనము మార్చలేం పరిస్థితుల్ని. బెస్ట్ థింగ్ ఏమిటంటే ఆయనకు తెలియజేసి మనం ఊరకుండటమే బెస్ట్ థింగ్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అనే మాట మనం చదువుతాం కదా, కీర్తన 46:10. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి. నిర్గమకాండం 14:13. ఎక్సోడస్ 14:13. స్టాండ్ స్టిల్. మీరు ఊరిక నిలుచుండి చూడండి యెహోవా ఇచ్చు రక్షణను. ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, ఏం చేయలేరు వీళ్ళిక. అగమ్య గోచరం. ఊరికే ఉండండి. ఆయన ఊరుకున్నాడు. మనం ఏదైనా చెప్తే, మనం ఏదైనా రియాక్ట్ అవుతే ఆయన ఏం చేయలేడు. మోషేకు వ్యతిరేకంగా అహరోను మిరియాములు సనిగారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ఈ మాట రాశారు, యెహోవా ఆ మాట వినెను. కరెక్ట్గా రాయాల్సింది ఏం రాయాలి? మోషే ఆ మాట వినెను, మోషే శపించను, మోషే దూషించను, అట్లా రాయాలి మామూలుగా మన స్టోరీలు రాయాలంటే. కానీ అట్లా లేదు అక్కడ. మోషే ఊరికే ఉండేను, ఊరకుండేను అని చదవచ్చు మనం. ఎందుకంటే యెహోవా ఆ మాట వినను. కాబట్టి ఏం చేశాడు? జోక్యం చేసుకున్నాడు ఆయన. మిరియామును కుష్ఠరోగంతో మొత్తాడు కదా. సరే, అలా మొత్తాలని కాదు కానీ, అయితే ఏదైనా సందర్భాన్ని, ఏదైనా విషయం మనం మార్చుకోలేని విషయం ఉందా, చేతగాని విషయం ఉందా, దేవుడు చూసుకుంటాడు. దేవునికి తెలియజేసి మనం ఊరకుండాలి. దేవుడు తన సొంత టైంలో చేస్తాడు. లెట్ us వెయిట్. 3వ అధ్యాయంలో వెయిటింగ్ చూడండి. 1వ అధ్యాయంలో దేవర్ వీపింగ్, ఏడుస్తున్నారు కదా. 2వ అధ్యాయంలో రూత్ వర్కింగ్, పని చేస్తుంది ఆమె. 3వ అధ్యాయంలో చేయాల్సింది ఏమిటంటే ఆమె వెయిటింగ్, వేచి ఉండాలి అంతే. 1వ అధ్యాయంలో ఫ్యామిన్ వచ్చింది, కరువు. ఒక ఫ్యామిలీ మోయాబు దేశానికి వెళ్ళింది, కుటుంబం. అక్కడ 3 ఫ్యూనరల్స్ అయ్యాయి, సమాధులు అయ్యాయి. 1వ అధ్యాయం అంతా ఇవే. 2వ అధ్యాయం షీ కేమ్ టు ఫీల్డ్ ఆఫ్ బోయస్. బోయస్ పొలములోనికి వెళ్ళింది. 3వ అధ్యాయం హీ కేమ్ టు హిజ్ ఫీట్, ఆయన పాదముల దగ్గరికి వెళ్ళిన స్త్రీ. ఇప్పుడు మరి ఏం జరుగుతుంది? విడిపిస్తాడా, విడిపించడా? 4వ అధ్యాయంలో తెలుసుకుంటాం. మనం రొట్టెలో పాలు పొందే ముందు, బలలో పాలు పొందే ముందు మనము రూత్ వలె క్లెయిమ్ చేస్తున్నామా యేసు ప్రభువాన్ని? మనం బెనిఫాక్టర్గా చూస్తున్నామా, మేలు చేసేవాడుగా? లేకుంటే మనకు పెళ్లి కుమారుడుగా ఉండాలి అని మనం ఆశిస్తున్నామా? నాకు భర్తగా కావాలి యేసు ప్రభు వారు అని అట్లాగా క్లెయిమ్ చేస్తున్నామా? మన యొక్క దృష్టి ఎలా ఉంది? పైనున్న వాటి కోసం మనం అపేక్షిస్తున్నామా? భూ సంబంధమైన వాటి కోసమే యేసు ప్రభు కావాలి, నాకు ఇది చేయాలి, నాకు ఆయన ఇది చేయాలి, అది చేయాలి అలాగంటున్నామా? దేని గురించి మన దృష్టి ఉంది? అక్షయ నిర్మలము వాడబారని కిరీటం ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. మనుషుని కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, అన్ని సిద్ధపరిచాడు ఆయన. అయితే మనకు కంటికి కనపడేవి కావాలి, మనుషులు మెచ్చుకునేవి కావాలి. వీటి కోసమే అందరూ మనం మెచ్చుకుంటే శభాష్ అంటే మనం చాలా పొంగిపోతాం. సరిపోతే ఎవరు మెచ్చుకుంటారు మనల్ని? అయిపోయింది ఇదంతా.
నేమ్, ఫేమ్ అంతా కూడా ఇక్కడ ఈ లోకానికి అయిపోయింది. పరలోకంలో బహుమానాలు ఉన్నాయా లేదా? పరలోకంలో పెళ్లి కుమారుడుగా పొందుతున్నాం ఆయన్ని. బ్రైడ్ గ్రూమ్, విక్టోరియస్ పీపుల్ ఆర్ బ్రైడ్. అలాంటి ఆశ ఉందా? అలా జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం? ఏ ఉద్దేశంతో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావు? రైట్ పర్సన్ దగ్గరికి వస్తున్నావు. కానీ వాట్ ఈస్ యువర్ పర్పస్? అది ఇంపార్టెంట్. విత్ యూఆర్ కమింగ్ టు రైట్ పర్సన్, బట్ ఆర్ యూ కమింగ్ టు హిమ్ విత్ ఎ రైట్ పర్పస్? ఇది ఇంపార్టెంట్. పరీక్షించుకుందాం. ప్రతివాడు తను తాను పరీక్షించుకునేవారను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. కొన్ని నిమిషాలు మౌనంగా ఉందాం. మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుందాం, యథార్థంగా పరీక్షించుకుందాం. ప్రభుకు ఆయాస్కరమైన ఉంటే మన జీవితంలో ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. మనుషులతో సరైన సహవాసం లేకపోతే మనుషులతో సరి చేసుకుందాం. సంఘమునకు మనము ఏదైనా అపకారం చేస్తుంటే సంఘం దగ్గర సరి చేసుకుందాం. బంధువులతో మనం ఏదైనా గొడవపడి ఉంటే బంధువులతో సరి చేసుకుందాం. రహస్యమైన పాపాలు చేస్తుంటే రహస్యంగా ప్రభు దగ్గర ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఇలాగ సరి చేసుకునే సమయం ఇది. కడుక్కుందాం. ప్రభు రక్తం అవైలబుల్గా ఉంది. తర్వాత మనం పాలు పొందుదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు మీ ఇంట్లో పరీక్షించుకున్నవారు, విశ్వాసమైన వారు, పరీక్షించుకున్నవారు మీ దగ్గర ఉన్న రెట్టెలో మీరు పాలు పంపులు పొందవచ్చు. బల్ల కొరకు ప్రభుకు వందనాలు చెప్దాం. ప్రేమగల మా పరలోకమందున తండ్రి, మా నమ్మకమైన దేవ, మమ్మల్ని ప్రేమించి మా కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ బలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇందులో మేము భాగం తీసుకోవడానికి మీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరిచినందుకే ఎంతో వందనాలు. రూతు జీవితం ద్వారా మాతో కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు తండ్రి. మేము దేవుని దగ్గర నుంచి కేవలము గిఫ్ట్స్ పొందేవారిగా కాకుండా దేవునే మాకు తండ్రి పెళ్లి కుమారుడిగా పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చాలాసార్లు తండ్రి లోక సంబంధమైన విషయాల కొరకే మేము ప్రార్థన చేసేవారిగా, ఆలోచించేవారిగా, సంతోషపడేవారిగా ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కోసం సిద్ధపరిచిన నిత్యమైన వాటిని ప్రభా తండ్రి, అక్షయం నిర్మలము వాడబారని మహిమా స్వాస్థ్యాన్ని మా కోసం సిద్ధపరిచారు తండ్రి. మేము చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకుండా, ఆలోచించకుండా తండ్రి వాటి కోసం ప్రయాసపడేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవులు మా తండ్రి, నమ్మకమైన దేవా ప్రభా, బల్ల మీద ఉంచబడ్డ రెట్టెకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఈ రెట్టె మా కొరకే నలగొట్టబడిన మీ శరీరాన్ని చూపిస్తుండగా వందనాలు. మా అతిక్రమల కొరకు గాయపరచబడ్డారు, మా దోషముల కొరకు నలగొట్టబడ్డారు. మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇందులో మేము యోగ్యంగా పాల్పొందుటకు మీరు సహాయపడమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రెట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఎవరైతే దేవుని వాక్య పెరుగులో పరీక్షించుకున్నారో యథార్థంగా, అలాంటి వారు బలలో పాల్పొందడానికి ఆహ్వానించబడుతున్నారు. మీ ముందున్న రెట్టెలో చిన్న భాగాన్ని తుంచుకొని ఇందులో భాగం తీసుకోండి. పాత్ర కొరకై వందనాలు చెప్దాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, బల్ల మీద ఉంచబడిన పాత్రను బట్టి మీకు ఎంతో వందనాలు. జీవగల మా తండ్రి, మా పాపల నిమిత్తమై సెలవు మీద మీరు రక్తమంతా కూడా కార్చారు. ఈ రక్తం ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణకే వందనాలు. తండ్రితో ఇచ్చిన సహవాసంకే వందనాలు. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రక్తం ద్వారానే అనుదినము శోధనల మీద, పాపం మీద మీరు ఇస్తున్న విజయమికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇందులో కూడా మేము యోగ్యంగా పాల్పొందుటకు మాకు సహాయం చేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రెట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడెల్లా
ప్రభు యొక్క రాకడను గురించి మనం ఆయన మరణాన్ని ప్రచురించేవారిగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీరు ఏర్పాటు చేసిన బల్లను బట్టి మీకు వందనాలు తండ్రి. బల్లలో యోగ్యంగా పాల్పొందగలిగిన వారికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎవరైతే అయోగ్యంగా పాల్పొందారో తెలిసి తెలియక వారికి మరొక అవకాశం దయచేయండి యోగ్యంగా పాల్పొందడానికి. బల్ల మీద మిగిల్చబడిన రొట్టె ముక్కలు, ద్రాక్షారసము, చెదిరిపోయిన సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తుండగా మేము వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జంట నగరాల్లో ఉన్న సంఘాల కొరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోను, అలాగే ప్రభా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, న్యూఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కాలింపాంగ్ ఈ ప్రాంతాల్లో ఉన్న చెదిరిపోయిన పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోను కాన్పూర్లో ఉన్న సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లక్నోలోను తండ్రి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా సువార్తను కొనసాగిస్తున్నారు. వారిని మీరే కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేబినెట్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్స్, ప్రెసిడెంట్ వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశం న్యాయంగా, నీతిగా పరిపాలించడానికి మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. కరోనా వ్యాధి ద్వారా బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దయచేసి ప్రభా, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలకు మీరు ఆదరణ దయచేయండి. దేవుని తీర్పులని ప్రజలందరూ గ్రహించినట్లుగా సహాయపడండి. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఐసీయూలోనూ, వెంటిలేటర్స్ మీద వారికి యేసుప్రభువుని తెలుసుకునే భాగ్యం అనుగ్రహించండి. ట్రీట్మెంట్లో ఉన్న వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాక్సిన్ కూడా త్వరగా రావడానికి, ఇంప్లిమెంట్ అవడానికి మీరే సహాయపడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ రాకుండా సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, మరి మా ఇరుగు పొరుగు దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముస్లిం కంట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సమాధానం, సంతోషం, నెమ్మది దయచేయండి. అలాగే ప్రభు, ఉత్తర దక్షిణ అమెరికాల కొరకు, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో జరుగుతున్న పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరి కొరకు మీరు ప్రాణం పెట్టారు తండ్రి. దయచేసి అందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సువార్త సర్వలోకానికి ప్రచురించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తప్పక మీరు మా తరంలోని ప్రజలను కనికరించి అందరినీ రక్షించండి. అమెరికాలో ఉన్న సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రెసిడెంట్ ఎలక్షన్లో సహాయం చేశారు ప్రభా, మరి అధికార మార్పులు అన్నింటిలో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా మీరు మాకు సహాయం చేయండి. మా అవసరాలన్నింటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జీవుల మా తండ్రి అండర్ గ్రౌండ్ చర్చెస్లో కూడా చాలామంది పరిచయం చేస్తున్నారు. వారితో కూడా మీరు ఉండండి. బైబిల్ సొసైటీ, బ్యాక్ టు ది బైబిల్, మరి గిడియన్స్ తండ్రి, సిఫి, సిఎఫ్ వీరందరూ కూడా చేస్తున్న పరిచర్లు కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలంరాయ్, బోయినపల్లి డైరీ ఫామ్లో కూడా జరుగుతున్న పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బేగంపేటలో ఉన్న సంఘాన్ని కాపాడి భద్రపరచండి. యెషయా 27 ప్రకారం యెహోవా నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషం నీరు కడుచున్నాను, ఎవడు దానికి రాకుండా దివారాత్రం కాపాడుచున్నాను అని చెప్పారు. ఆ వాగ్దాన్ని నెరవేర్చండి. జకర్యా 2:5 ప్రకారం కూడా తండ్రి, మీరు మా చుట్టూ, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నివాసనే మహిమ కారణంగా ఉంటానని చెప్పారు. దయచేసి ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆన్లైన్లో జరుగుతున్న పరిచర్యలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అందరూ కూడా పాలు పొందినట్లుగా మీరు సహాయం చేయండి. మా సంఘాలన్నిటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలు కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యవనస్తుల మధ్యలోనూ తండ్రి, చిన్నపిల్లల మధ్యలో నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభును తెలుసుకొని, ప్రభును బాల్య దినములందే జ్ఞాపకం తెచ్చుకొని నీ కాడి మోసేవారిగా మీరు వారిని ఉంచమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. మా అవసరాలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల్లో జానీ, బాలరాజ్, సంతోష్, వెంకటరెడ్డి, రాఘవరెడ్డి, వెంకటకృష్ణ కొరకు, రాకేష్ కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరు వారికి రక్షణ దయచేయండి. ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. షైనీకి ప్రభా మీరు ట్రీట్మెంట్లో తోడుగా ఉండండి. తన ఎగ్జామ్స్ రాస్తుంది తండ్రి, మీరే తోడుగా ఉండండి. మంచి మార్క్స్ కూడా మీరు అనుగ్రహించండి. ఈ దినాల్లో మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించండి. గోల్డీ కొరకు ప్రార్థిస్తున్నాం. చందు విజయవాడలో ట్రీట్మెంట్లో తోడుగా ఉండండి. ఎఫ్సిబా కుటుంబంలో వారందరికీ స్వస్థత ఇవ్వండి ప్రభా. ఎఫ్సిబాకు జాబ్ కూడా దయచేయండి. రీతు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సిస్టర్ రీతు కొరకు ఇక్కడ
తనకు కూడా ఆరోగ్యం దయచేయండి. అలాగే సిస్టర్ లియా, ప్రశాంతి, సంధ్య, తబిత, డానియల్ వీరందరికీ కూడా దినం నిండినప్పుడు క్షేమకరమైన ఆరోగ్యకరమైన కానుక దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెద్ద వయసులో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సునీతమ్మ ఆంటీ, సుదర్శనం ఆంటీ, హేమలత ఆంటీ కొరకు, సిస్టర్ డాక్టర్ హెలెన్ కొరకు, శివరాజమ్మ కొరకు, అర్చన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అబ్రహాం అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే మంచి ఆరోగ్యం మీ పిల్లలకు అనుగ్రహించండి, నూతన బలం దయచేయండి. జాబ్స్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. హనీ, ఎఫ్సిబా కూడా మీరు మంచి జాబ్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు తండ్రి వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఎయిర్టెల్ సురేష్ చెన్నైలో వారి కుటుంబంలోని వారందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి తణుకులో సాల్మన్ గారికి కూడా తోడుగా ఉండండి ప్రభా. జాషువా కుటుంబాన్ని కూడా కాపాడి భద్రపరచండి. బెంగళూరులో బ్రదర్ ఎబేజ్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్ విజయవాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతటికి తండ్రి మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభా. కెన్యాలో కూడా ఉన్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జస్టిస్ స్మైల్స్కి మీరు ఇచ్చిన ఆరోగ్యమిక వందనాలు, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వారి పరిచర్యను కూడా మీరు ఆస్వాదించండి. తెనాల్లో కూడా దెబోరాకు కూడా సిస్టర్ దెబోరాకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. పిల్లలు శ్యామ్ టిల్లుతో ఉండండి. సాగర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తెల్మా కొరకు తండ్రి విలియం రాజు తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సునీల్ కొరకు ప్రార్థిస్తున్నాం. అప్పల్ రాజు కొరకు, ముఖేష్, విల్సన్, కన్నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఉన్న తండ్రి పిల్లల పాపల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫ్లాట్ విషయంలో కూడా మీరు వారికి సహాయం చేయండి. ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. కర్నూలులో తండ్రి మీరు వారితో ఉండండి. సుభాష్ని సిస్టర్ కూడా మహబూబ్ నగర్లో వారు కూడా ఫాలో అవుతున్నారు. మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జీవగల మా ప్రభా, నమ్మకమైన దేవా మీరే సహాయం చేయండి, కనికరించండి. బ్రదర్ తిమోతిని మీరు తీసుకున్నారు. విడబడిన కుటుంబానికి మీరు పరలోక పాదరను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి. మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ సాయంకాలము 5 గంటలకు సండే స్కూల్ పరిచర్య జరిగించబడుతుంది. పిల్లలు పెద్దవారు కూడా కుటుంబంలో దయచేసి చూడండి. అలాగే సోమవారం సాయంకాలం 6 గంటల నుంచి మంగళవారం సాయంకాలం 6 గంటల వరకు 24 hours చైన్ ప్రేయర్ ఉంది. దయచేసి మీ భాగం తీసుకోండి. బుధవారం సంఘ ప్రార్థన రాత్రి 7 గంటలకు ఆన్లైన్లో కలుసుకుంటాం. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయరు. తర్వాత వచ్చే ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు మైక్ ద్వారా మందిరం పై నుండి సువార్త అందించబడుతుంది. ఆన్లైన్లో కూడా దీన్ని పంపిస్తున్నాము వీడియోలో. దయచేసి మీ స్నేహితులకు, బంధువులకు ఫార్వర్డ్ చేయండి, రక్షణ లేని వారికి ప్రాముఖ్యంగా. 10 గంటలకు ఆరాధన పరిచర్యకై మళ్ళీ మనం కలుసుకుంటాం. దయచేసి ప్రార్థించండి, మీ భాగాన్ని తీసుకోండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. మనందరం కలిసి ఇప్పుడు 267వ పాట వింటిమయ్య నీ స్వరము 267 పాట పాడుకుందాం. 3 చరణాలు పాడదాం. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము, ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. భక్తి మర్మము గొప్పది ఎంతో, శరీరుడుగా మారిన దేవ. భక్తి మర్మము గొప్పది ఎంతో, శరీరుడుగా మారిన దేవ. దూతలకు కనబడితేవి, దూతలకు కనబడితేవి, లోకమందు నమ్మబడి ఉన్న దేవ. లోకమందు నమ్మబడి ఉన్న దేవ. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపము, ప్రియ
వార్త భయపడవలద దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త రక్షకుడు పుట్టెనని రక్షకుడు పుట్టెనని పరమందు మహిమ భువికి శాంతి అనిరి పరమందు మహిమ భువికి శాంతి అనిరి వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము నరరూపధారి వైతివి ప్రభువా అద్భుతములు చేసి ఉన్నావు నరరూపధారివి వైతివి ప్రభువా అద్భుతములు చేసి ఉన్నావు వేరెవరు చేయలేరు వేరెవరు చేయలేరు అద్భుత కరుడ ఘనత కలుగునుగాక అద్భుత కరుడ ఘనత కలుగునుగాక వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. చివరి ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవ, ఆరాధన సమయం అంతటిలో మీరు చేసిన సహాయముకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటలతో ఆరాధించగలిగిన వారికే వందనాలు, మాటలతో కూడా ఆరాధించగలిగిన వారికే వందనాలు. బల్లలో కూడా యోగ్యంగా పాలు పొందడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు ఎంతో వందనాలు. ఆరాధన సమయంలోనూ బల్ల సమయంలో ఇవ్వబడిన వాక్యంకే వందనాలు తండ్రి. చేసిన పరిచర్ని మానవ హద్దుబాటులో దీవించి ఆశీర్వదించండి, మా హృదయంలో భద్రపరచండి. రూత్ వలె మేము మిమ్మల్ని పెళ్లి కుమారుడిగా మేము క్లెయిమ్ చేయడానికి మాకు ఆశను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రకటించబడిన కూడికలను ఆశీర్వదించండి. సాయంకాలం సండే స్కూల్ పరిచర్ని దీవించండి. రేపు సోమవారం నుంచి మంగళవారం వరకు జరిగే 24 hour చైన్ ప్రేయర్ కూడా ఆశీర్వదించండి. బుధవారం సంఘ ప్రార్థన దీవించండి. శుక్రవారము సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ దీవించండి. తిరిగి వచ్చే ఆదివారం తెల్లవారుజామున జరిగే సువార్త పరిచరణ మైక్ ద్వారా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. 10 గంటలకు మేము ఆరాధనకై తిరిగి కలుసుకోవడానికి మీరు సహాయపడండి ప్రభువా. ఈ వారమంతా మీ కాపుదల భద్రత ఇవ్వండి. నిజంగా మీ కృప తండ్రి మేము జీవించున్నామంటే అనేక మంది చనిపోతున్నారు. మీకు ఒక ఉద్దేశం ఉంది తండ్రి, మమ్మల్ని జీవించడానికి అనుమతించట్లో. కాబట్టి ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన వారి కొరకే జీవించినట్లుగా మా అందరికీ మీరు సహాయపడమని దేవా ప్రార్థిస్తున్నాం. సమయం చాలా తక్కువగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. కాబట్టి మేము కూడా త్వరగా ఈ సువార్తను అందరికీ చెప్పడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవించడానికి మాకు పట్టుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి దయచేసి మాకు తండ్రి రోషంతో మేము పవిత్రంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. శత్రువు పన్నాగాలన్నిటి మీద మాకు సంపూర్ణ విజయం దయచేయండి. మా కుటుంబాలన్నిటిని కాపాడండి, మా సంఘాలన్నిటినీ కాపాడి భద్రపరచండి. మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ నిందారహితంగా సిగ్గులేని మొహంతో ఎదురు చూసేవారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి. మాకు ఈరోజు చేసిన సహాయంకి వందనాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.